నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ కండం కంటే ముందు ఫైటర్ అంటే బాగుంటుందేమో. రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ హరే కృష్ణ. సార్ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. హరే కృష్ణ. మీకు మీ టీవీ బృందానికి అలాగే తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్న అందరూ హిందూ బంధువులకి సంక్రాంతి, భోగి, కనుమ మరియు ముక్కనుమ అన్ని పండుగల శుభాకాంక్షలు. ఇలాగే ఎప్పుడూ ఈ భరతభూమి, ఈ తెలుగు నేల పండుగలతో సంతోషంగా ఆనందంగా ఎన్నో పండుగలు జరుపుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నానమ్మా. హరే కృష్ణ. ప్రభుజీ అనాలి కదా మిమ్మల్ని. పర్లేదమ్మా, మీ అభిమానం. మీరు మిమ్మల్ని ప్రభుజీ అని అంటే కొంచెం ఏమో పెద్దవా దూరం ఏమో అనిపిస్తుంది. మీరు మా ఇంటి సభ్యులు, మా మనసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మీరు. సో ఎలా ఉన్నారు? ముందుగా సంతోషం తల్లి. ప్రశాంతంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉన్నాం. మీరు ఎప్పటికీ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మరొక్కసారి మీ సమయాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ, సార్ 500 ఏళ్ల నాటి కళ మొత్తానికి ఆ నిరీక్షణకి తెరపడింది. ఎట్టకేలకు స్వామి తన స్వస్థలానికి తిరిగి వస్తున్నటువంటి వైనం నిజంగా దేశ హైందవులందరూ కూడా హర్షించేటటువంటి ఘట్టం. 22వ తారీఖు పుష్య శుక్లపక్ష ద్వాదశి నాడు స్వామి విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఎలా అనిపిస్తోంది సార్? ఏం చెప్పాలి, ఫీల్ ఎక్సైటింగ్ అంతే. దానికోసం ఎదురు చూస్తున్నాం. ఇంకా గట్టిగా 10 రోజులు అంతే. రాముడు స్వగృహానికి వస్తున్నటువంటి వేళ నిన్న రాత్రి ఎవరితోనో చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా అది తనివి తీరంది. నేపాల్ అమ్మవారు సీతామర్హి అని అమ్మవారు, సీతమ్మవారు లభించిన స్థలం. అక్కడి నుంచి వాళ్ళు 3000 బహుమతులు, నేను మీ పాపకు ఒక్క బహుమతి ఇచ్చాను, వాళ్ళు సీతాదేవిని వాళ్ళ పిల్ల అనుకుని 3000 బహుమతులు వాళ్ళు 1100 లారీల్లో పంపిస్తూ ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఆవిడ ఇన్నాళ్ళకి వనవాసం అయ్యి అగ్ని పరీక్షను ఎదుర్కొని సొంత ఇంటికి వెళ్తూ ఉంది సీతమ్మ తల్లి. మా ఇంటి పిల్ల కదా, మేము బహుమానాలు ఇవ్వకపోతే ఎలా, మా పిల్లని మేము చూసుకోకపోతే ఎలా, ఇలా అంటే మనం ఏం చెప్పలేము. కానీ అదేదో త్యాగరాజ స్వామి చెప్పినట్లుగా సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి, వాతాత్మజ భరతాదులు మాకు సోదరులు ఓ మనసా. సీతమ్మ మన తల్లి అంతే. రామచంద్రమూర్తి అంటే ఇక్కడ మన రాముడి ఇంటికి వస్తున్నాడు. రాముడికి ఒక ఇల్లు, ఆ ఇల్లే మన దిల్లు. ఈ 500-600 సంవత్సరాల నుంచి ఆ ఇల్లుకు పడింది చిల్లు, దాని మీద పడ్డాయి రాక్షసుల కళ్ళు. బికాజ్ దే హ్యావ్ కుళ్ళు. ప్రస్తుతానికి వాళ్ళు నిల్లు నవ్వులుతున్నారు నీళ్ళు. ఏం చేద్దాం, ఇవాళ నిన్న పేపర్లో వచ్చింది ఆ ఇటలీ బార్ డ్యాన్సరు వాళ్ళు రారంట. సో చాలా మంచిదే కదా. ఒక ఆయన దాన్ని స్టేటస్లో పెడితే అమ్మో వస్తుందేమో అని చాలా భయపడ్డాను గురుజీ. దరిద్రం వదిలింది రాకపోవడం చాలా మంచిది, రాక్షసులు ఎందుకు రావాలి అని చెప్పి. అయితే మాకు అంటే మనందరికీ సంతోషమే, మాకు కొంచెం ఎక్కువ సంతోషం. ఎందుకు అంటే ఈ రామ మందిరం, ఈ పునఃప్రతిష్ఠ, ఈ ప్రాణ ప్రతిష్ఠ ఏదైతే జరుగుతుందో ఇందులో మా చేతులు కూడా ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ సంతోషం. 92లో ఎలా సార్? 92లో 1992 డిసెంబర్లో కరసేవ జరిగింది. 90లో కూడా జరిగింది. అప్పటికి ఇంకా చిన్నవాళ్ళం కాబట్టి ఇంట్లో పంపలేదు. 92లో మేము వెళ్ళాం. 90లో అంటే నేను 90కి వెళ్ళి 92కి వచ్చాక 2024కి వద్దాం అంటే ఎంత చెప్పినా అవ్వదు. అయినా ఆ సంతోషం మీతో పంచుకుంటున్నా. చెప్పండి సార్, చెప్పండి. 90లో మేము స్టెన్సిల్ అంటారు తెలుసు కమ్మా, గోడ మీద
ఒక రేకు, దాని మీద జై శ్రీరామ్, చలో అయోధ్య, లక్షలాదిగా కరసేవకు తరలండి, December 6, 1992. ఇవి 92లో మేము చలిలో గోడల మీద ఇద్దరిద్దరు పట్టుకుని గోడల మీద అవి బ్లూ కలర్ ఇది ఉంది కదా, నీళ్లు జడిస్తారు ఆ రంగు, అది గోడల మీద దాన్ని అలా వేసేవాళ్ళం. అయితే 90లో మేము ఒక క్యాంపులో మాకు ఒక పాట నేర్పించారు. అదేంటంటే పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ, విల్లు చేత బూనే జయ రామ రామ రామ, విధర్మీయ విద్రోహుల కూల్చగ ధర్మయజ్ఞ సంరక్షణ చేయగా, పల్లె పల్లె కదిలే శ్రీరామ రామ రామ, విల్లు చేత భూనే జయ రామ రామ రామ. అంటే 33 ఏళ్ల క్రితం మేము పాడింది, విన్నది, అన్నది ఈ పాట. ఈ పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. అలాగే రామ శిలాయాత్ర అని, రామజ్యోతి యాత్ర మా బాగా గుర్తు. ఒక అద్దాల బాక్సులో పెట్టుకుని ఆ జ్యోతి, అయోధ్యలో జ్యోతి నుంచి వెలిగించిన జ్యోతి, అలా గ్రామానికి ఆ జ్యోతి వచ్చిందనమాట. అలా చాలా గ్రామాలు తిరిగే వాళ్ళం. అప్పట్లో ఎలా ఉండేది సార్ పరిస్థితి? అంటే చాలా బాగుండేది. ఎందుకు బాగుండేది అంటే ఎక్కువ మంది హిందువులు ఉండేవారు కాబట్టి. ఇప్పుడు అంటే మరి మేము అంటే బాగుండదేమో అనకుండా ఉండలేం. మన మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే బొందుగాళ్ళు ఎక్కువ పేరు. ఇప్పుడు బొందుగాళ్ళు, వాడి పేరేమో రాంబాబు, వాడి పేరేమో సుబ్రహ్మణ్యం, వాడి పేరు అప్పారావు, వాడు అయితేనేమో గొర్రె అయి ఉంటాడు, లేకపోతే సెక్యులర్ కుక్క అయి ఉంటాడు. వాడు ఒక్కడిగే పెద్ద ఏదో సెక్యులరిజం ఉన్నట్టు బిల్డప్ ఎత్తుంటాడు. సెక్యులరిజం అంటే అసలు దేన్ని నమ్మకూడదు కదా, ఒకదాని వైపే ఉండటం అంటే ఎలా చూడొచ్చు దాన్ని? బయలువారు మీరు హోల్సేల్ డిక్షనరీలో ఉన్నది మాట్లాడకూడదు. ఇండియాలో సెక్యులరిజం వేరు. ఇండియా సెక్యులరిజం ఏంటంటే హిందుత్వాన్ని నాశనం చేయడం, హిందువులను అణగదొక్కడం, హిందూ దేవాలయాలు డబ్బులు తినేస్తూ దానికే చిల్లుపోవడం. ఒక గుడ్ న్యూస్ చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తాను. తప్పకుండా. అన్నపూర్ణే అని మొన్న ఒక సినిమా ఓటీటీలో వచ్చింది. ఇందాక ఎవరో స్క్రీన్ షాట్ పెట్టారు, ఆ దరిద్రాన్ని తీసేసారు అని క్షమాపణ కూడా చెప్పారు. లిక్ఫిక్స్ ఎవడో ఉన్నాడు వాడు. సో అంటే ఈ డైరెక్టర్లు వాడు హిందువే, వాడు తీసినోడు అంటే బొందుగాడు. మీకు చెప్పానుగా, ఒక దేవాలయ అర్చకుని కూతురు చక్కగా స్వామివారికి తల్లిగా అంటారు. స్వామివారికి వంట నివేదన చేయాలి. ఆ నివేదన చేసే క్రమంలో చక్కగా పులిహార కావచ్చు, బిసిబేడాబాద్ కావచ్చు, పరమాన్నం కావచ్చు, పొంగల్ కావచ్చు. ఇది ధనుర్మాసం. ఒకే డైలాగ్తో మీకు ఈ ధనుర్మాసం చెప్పేస్తాను. రంగడే దైవం, పొంగలే ప్రసాదం. సింపుల్. అలాంటిది వీడు లవ్ జిహాద్ని ప్రమోట్ చేయడానికి, అంటే ఇదంతా సోల్డ్ బ్యాచ్. చెబితే బాగుండదు కానీ చెప్పబోతే కూడా బాగుండదు. మీకు అమ్మాయి పేరు బుజ్జిగాడి సినిమా అని తెలుసు కదా, త్రిష. ఇంకొక అమ్మాయి ఉంది సంజన. అమ్మాయి థ్యాంక్స్, పేర్లు గుర్తురాల ఇంకా, అందుకంటే బండ గుర్తులే. ఈ సంజన అనే అమ్మాయి ప్లస్ ఆవిడ టీవీలో వస్తుందండి, ఆవిడ పేరు ఆమని, ప్లస్ ఇంద్రజ. వీళ్ళందరూ లవ్ జిహాద్ బాధితులే. ముస్లిమ్స్ ని పెళ్లి చేస్తారు. మనకు కనపడడానికేమో పట్టు చీర కట్టు బొట్టుతో బాగానే ఉన్నారు, కానీ వాళ్ళందరూ లవ్ జిహాద్ ఎఫెక్టెడ్ ఉమెన్స్. లవ్ జిహాద్ ప్రమోషన్లో భాగంగా నయనతారతో ఆ సినిమా తీశారు. అంటే ఆ అమ్మాయి ముస్లిం అబ్బాయిని తో కుకింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినట్టు, కుకింగ్లో మనం డిఫరెన్స్ చూపించకూడదు కాబట్టి కెరియర్ని చేసుకుంది తను కుకింగ్, కాబట్టి అన్ని కర్రీలు వండేయాలి. ఆ కర్రీలు వండేటప్పుడు వర్రీ పడకుండా మటన్ కూడా వండేయాలి. వండేటప్పుడు మళ్ళీ దాన్ని హలాల్ చెయ్యాలి. అసలు ఈ దరిద్రం మాకెందుకు? ఓపెన్ ఛాలెంజ్ మన భయ్యాలందరికీ. అమ్మవారికి పొట్టేలు ఇస్తే హలాల్ చేయకుండా తింటాం అని చెప్పండి. హలాల్ చేయడం అంటే ఏంటి సార్? బాగుండదు కానీ చెప్పాలి. చక్కగా తుపుక్ 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 అని ఉమ్మేయడం అని వాళ్ళే చెప్పారు, మన సొంతం ఏం కాదు. తినేవాళ్ళు తప్పు తప్ప నేనైతే నా 100% సపోర్ట్ ముస్లిమ్స్కే ఉంటుంది. ఎందుకంటే అంటే వండేటప్పుడు అలా ఉమ్ముతారా? అది వాళ్ళ నియమం. అది నిన్నెవడు తినమన్నాడు? వాళ్ళ నియమం అది. వాళ్ళ నియమాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. నువ్వేమో
అంటే మరి బాగుండదు, హార్ష్గా చెప్తున్నాను. నువ్వు వెళ్ళి హలాల్ అయిందా అని అడుగుతావు. పొలాల్లో తినాల్సిన వాడు హలాల్ నీకెందుకు నాన్న? అప్పుడు ఆయన పేరు ఏదో ఉందండి, సిరాజ్ అని. ఆయన మొహమ్మద్ సిరాజ్. ఆయన ఓపెన్గా చెప్పాడు, మనం యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసాం. ముస్లిం సోదరులు ఎవరైనా సరే ఏ షాప్కి వెళ్ళినా హలాల్ అయిందే కొనుక్కొని తినండి అని చెప్పాడు. మరి హిందూ సోదరులకు నేను చెప్తున్నాను, మీరు హిందువులు అయితే హలాల్ తినకండి. వెరీ సింపుల్. వాళ్ళని ఫాలో అవనివ్వండి, మీరు ఫాలో అవ్వండి. వాళ్ళు కూడా మీకెందుకు ఉమ్మేసింది? నీకు ఇంగితం ఉండ ఏమన్నా వాళ్ళకి నచ్చిందండి, వాళ్ళ ఇష్టం వాళ్ళది, నీకెందుకు? అలాగే నిన్న మీరు పాస్లో పెట్టండి. మొన్న ద్వారకా తిరుమల వెళ్ళే దారిలో అరుణ రెస్టారెంట్, నీలిమా రెస్టారెంట్ ఉందని ఎవడో మనోడు వెళ్ళిపోయి కూర్చుని ఆర్డర్ ఇచ్చాడు. లోపల అందరూ ముస్లిమ్సే ఉన్నారు. వండిన దాంట్లో ఉమ్మేస్తుంటే ఇతను ఫోటో దిగిపోయాడంట, కొట్టారంట. ఓనర్ ఏమో హిందూ అంట. సరే, అది ఫేస్బుక్లో వచ్చింది. ఓనర్తో సంబంధం లేదు, వండేవాడు ఒకవేళ ముస్లిం అయితే తను హలాల్ చేస్తాడా? కాదమ్మా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీకు బాగా పట్టుకుంటుంది. వెదర్ పాకిస్తాన్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ హిందుస్థాన్, ముస్లిం రిమైన్ ముస్లిం. ఇన్ ఇంగ్లాండ్ ఆర్ ఇండియా ఆర్ ఇండోనేషియా, క్రిస్టియన్ రిమైన్ క్రిస్టియన్. బట్ పోయాకాలం నీ ఒక్కడికే వస్తుంది. నేను సెక్యులర్ని అనిపించుకోవడానికి నువ్వు బొట్టు తీసేస్తావు, నువ్వు గాజులు తీసేస్తావు, నువ్వు టోపీ పెట్టేసుకుంటావు, పాచిపోయిన కేకులు తిని మెరీ క్రిస్మస్ అనేస్తావు. అది నీకు స్వాభిమానం లేదా? నీకు స్వాభిమానం లేదారా నీకు? ఇప్పుడు రెస్పెక్ట్ అంటే ఏంటండి? మొన్న మనం ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి. అది ఎప్పుడు వీడియోనో తెలీదు. ఎవరో టోపీ పెట్టిపోయారు ఏదో ఫంక్షన్కి, ఇలా దోచాడు. ఆ ముస్లిం టోపీ ఏదో పెట్టాలనుకుంటే అది తోచాడు. ఎందుకు పెట్టుకోలే? ప్రతి చోట ఈ టోపీలు పెట్టే ప్రోగ్రామ్ ఏంటి మనకి? కదండి. మనం ఎవరింటికన్నా ముస్లిం ఫంక్షన్కి వెళ్ళి బొట్టెట్టుకోమంటున్నాం అంటలే కదా. ఈ ప్రమోషన్ పెట్టుకుంటారా? కాదు, పెట్టుకోరు కదా. కాబట్టి నేనేమంటా అంటే, ముస్లిం బిహేవ్ యాజ్ ఏ ముస్లిం, క్రిస్టియన్ బిహేవ్ యాజ్ ఏ క్రిస్టియన్. మరి ఎందుకేంటి బాగుండదు, మీ దగ్గర తిట్టకూడదు. సరే, మనం ఇంకా వదిలేసేయండి. ఈ రామాలయం విషయంలో మీరు అప్పుడు ఎలా ఉందని ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. అప్పుడంతా అంటే కొంత మారణ హోమం క్రియేట్ అయింది, అప్పట్లో చాలా ఫైట్స్ జరిగాయి, ఇట్లాంటివన్నీ విన్నా. అంటే నేను 90-92 చాలా అద్భుతం, చాలా పీస్ఫుల్, చాలా జాయ్ఫుల్. కానీ స్వామి పాకలో ఉండటం అనేది నేను ప్రత్యక్ష నిదర్శనం. నేను చిన్నోడైనప్పటికీ కూడా ఎలా చూస్తారు? అంటే 90 విషయంలో ఈ రామజ్యోతి, రామశిలా పూజన అంటే ఇటుక, ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కో ఇటుక అది పూజించబడ్డాం. ఆ ఇటుకలు మళ్ళీ నేను అయోధ్య వెళ్ళాను, వీడియోస్ కూడా ఉన్నాయనుకోండి. అంటే తెలుగు ఇటుకల పేర్లు ఉంటాయి, జై శ్రీరామ్ అని. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, అంటే అన్ని రాష్ట్రాల నుంచి అందరి పార్టిసిపేషన్ అందులో ఉంది. 5 లక్షల పైన గ్రామాల హిందువుల్లో. అయితే 90లో రామజ్యోతి, రామశిలా పూజన, రామరథయాత్రలు ఇవన్నీ చాలా జరిగినాయి. 92లో కరసేవకి పిలిపించారు. కరసేవ అంటే కూడా చాలామందికి హిందీ పదం తెలియలే. కర అంటే చేతులు, కరం అంటే చేతులు కదా తల్లి. సేవ చేయడం అంతే. దానికి ఏదో పేర్లు పెట్టేశారు వీళ్ళకి తెలియక, కారు సేవ అదేది. అయితే మేము వెళ్ళాం. మేము ఒక 6 రోజుల ముందే, బహుశా డిసెంబర్ 1కేమో వెళ్ళాం రైల్లో. మంచి చలి. ఇప్పుడు ఎలా ఉంది చలి? భయంకరం. మాకు టెంట్స్ ఇచ్చారు, ఆ టెంట్స్లో ఉన్నాం. కింద గడ్డి అది, ఇంకా పూరీలు, చపాతీలు, పరోటాలు. అయితే ఎలా ఉండేది అన్నదానికి కోసం ఇదంతా మాట్లాడుతున్నాను. మాకు పూరీలు ఇచ్చిన వాళ్ళలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, చపాతీలు ఇచ్చిన వాళ్ళలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మీరు తీసుకున్నారు? 92లో నాకు బాగా గుర్తు. మాకు బెల్లం మొక్క కూడా ఇచ్చారు, ఊరగాయ కూడా ఇచ్చారు. మరి అప్పుడు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకని మీరు హలాల్కి అప్పుడు మరి ఈ హలాల్ కూడా అప్పుడు లేదా? అసలు ఆ పదమేమీ లేదు కదా. తర్వాత అది కాక ఇప్పుడు అప్పుడు తేడా ఏమిటంటే, ఈ విభజనవాదం అంటే విదేశీ భజనవాదమే విభజనవాదం. నన్ను వాడెవడో మరి ఏదో యూనివర్సిటీలో ముస్లింకో దేశం ఇచ్చింది, ఆల్రెడీ ఇచ్చాం కదా బాబు. 2
అది పాకిస్తాన్ బంగ్లాదేశ్ వెంబడి ఉండాలంట. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ చూపిస్తాను నేను. దాన్ని షఫీ అనే ఓ ముస్లిం అబ్బాయికే పంపించాను ఆస్ట్రేలియాలో. పంపిస్తే తన్ని తగలేయాలని ఎదవలని అక్కడికి వెళ్ళమని చెప్పండి అని పెట్టాడు. దేశభక్తి ఉన్నవాడు. అబ్దుల్ కలాం లాంటి భావజా మనకు కావాలి. వీ వాంట్ అబ్దుల్ కలాం, నాట్ అబూ సలీం. వీ వాంట్ అబ్దుల్ కలాం, నాట్ అబూ సలీం. కరెక్ట్. వీ వాంట్ బిస్మిల్లా ఖాన్, నాట్ బిన్ లాడెన్ కదా. పాకిస్తాన్ జిందాబాద్ అన్న ప్రతి ఓడు లంగే, దొంగే. సో వాళ్ళ పట్ల మాకు బెంగ ఉంటుంది. అయితే విషయం ఏంటంటే 92 రోజు మమ్మల్ని భజన చేయడం, కీర్తన చేయడం, ఆ కట్టడం అది కనబడుతూ ఉండేది. 92 అప్పుడు కట్టడానికేనా? మరి అదే కదమ్మా. ఇన్నాళ్ళు పట్టింది, ఇన్నేళ్ళు. 480 ఏళ్ళు పైన పట్టిందమ్మా. ఎందుకంటే ఇది ఎవరి వల్ల సాధ్యపడిందని అనుకోవచ్చు ఇప్పుడు జరగడం? 2024 ఇది మొత్తానికి సాకారం అవ్వడం ఎవరి వల్ల సాధ్యపడింది? మా కొన్ని కోట్ల మంది కళ, కొన్ని లక్షల మంది బలిదానం, కొన్ని లక్షల మెదళ్ళు, లక్షల కోట్ల హృదయాల యొక్క తపన, తపస్సు, ఋషులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, సామాన్యులు, మాన్యులు అందరి యొక్క కృషి, అందరి యొక్క కృప. అయితే మన భాగ్యవశాన ఉండవలసిన వాళ్ళు ఉండవలసిన స్థానంలో ఉన్నారు కాబట్టి రాముడు ఉండవలసిన స్థానానికి వస్తున్నాడు. దాన్ని ఏమంటారే, మనకి స్వతంత్రోద్యమం విషయంలో ఒక జోక్ చెప్తూ ఉంటారు. ఏంటంటే, ఒక్క రక్తం చుక్క చెందకుండా స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ అంటూ. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే 47 పార్టీషన్ అయితేనే ఈ దేశం ముక్కలై లక్షల మంది చనిపోయి, లక్షల మంది నిరాశ్రయులై, లక్షల మంది మానభంగానికి, హత్యకి గురిగావింపబడితే, పాకిస్తాన్ అనే పందుల దేశం పుడితే ఈ దేశం ఇలా ఉంది. అయినా కూడా దీన్ని ఇంకా ముక్కలు చేస్తాం అంటూనే ఉన్నారు ఇప్పటికీ. మన ఓవైసీ ఉన్నారు కదా, పెద్ద ఓవైసీ, ఆయన ఓ డైలాగ్ కూడా వేస్తున్నాడు. అంటే ఎంత దురదృష్టకర విషయం అంటేనే, బాబర్ అనేవాడు ఎవడండి? దొంగ, డెకాయిట్ కదా. వేరెవర్ ఈ గోస్ ఈ కిల్స్ ఉమెన్స్ అండ్ డిస్ట్రాయ్ ద సిటీస్. హిస్టరీ అది. ఆ దొంగోడికి మన దేశ ముస్లిమ్స్కి సంబంధం ఏంటి? సో కామెంట్లో ఎవరైనా తెలియజేయగలరు. టిప్పు సుల్తాన్ అయినా, బాబర్ అయినా, గజనీ అయినా, తైమూర్ అయినా, తొగలక్ అయినా, వీళ్ళంతా దొంగలు. ఈ దొంగలకి మన దేశానికి సంబంధం ఏంటమ్మా కదా. ఇప్పుడు ఎవరైతే ముస్లిమ్స్ మన దేశంలో ఉన్నారో వాళ్ళని, ఎవరినైనా, నన్ను, ఒక ఇమానియల్ని, ముగ్గురిని కొంచెం బ్లడ్ తీసుకుని టెస్ట్ చేయండి. ముగ్గురు DNA ఒకటి ఉండదు లేదో అడుగుదాం. ముగ్గురితో ఒకటే ఉంటుంది. ఎందుకంటే మీకు అర్థమయ్యేలా ఒక మొక్క చెప్తాను నేను. జేమ్స్ ఫాదరు జాక్సన్, హై హై జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశము రన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. అర్థమైందిగా? మూలం ఎక్కడదే అమ్మ? మీరు నవ్వుతారు, చెప్పకపోతే బాగుండదు. అనిల్ అనే అతను నాతో గొడవ పడుతూ ఉన్నాడు, యూట్యూబ్లో తిడుతూ ఉన్నాడు 2-3 రోజుల నుంచి. సరే తిట్టాడు. నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు మీరున్నారమ్మా, మీ అమ్మగారి పేరేంటమ్మా? అన్నపూర్ణ. టక్కని చెప్పారుగా, టైం ఏం తీసుకోలేదుగా, ఒక నిమిషం ఆలోచించలేదుగా. మా అమ్మ పేరు విజయలక్ష్మి. చెప్పడానికి ఎంతసేపు పట్టింది? సెకండ్స్. వాడిని 2 రోజుల నుంచి వాళ్ళ అమ్మ పేరు చెప్పించలేకపోతున్నానమ్మా నేను. ఇప్పటికి కూడా చెప్పలేదమ్మా. ఎందుకు చెప్పట్లే? ఇప్పుడు నేను చెప్పిందే, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు అక్కడే. వాడు ఇప్పుడు చెప్పించాడు అనుకో, వాళ్ళ అమ్మ పేరు కూడా అన్నపూర్ణ, విజయలక్ష్మి, సుబ్బలక్ష్మి చెప్పాల్సి వద్ది. చెప్తే ఏముంది? దొరికేస్తాడు. దొరికితే నరికేస్తాం. అంటే వాడు మనవాడే కదా, మనకి పుట్టినాడు కదా. వాడు ఏదో బ్రిటిష్ వాడు పుట్టినట్టు ఫీల్ అయిపోతున్నాడు. మా క్రైస్తవులు అంటుంటాడు. నువ్వు అసలు క్రైస్తవుడే కాదుగా, మా క్రైస్తవులు కనిపెట్టినా అంటాడు. అసలు నువ్వు పుట్టింది మాకు కదా. ఇది నా చాయిస్ అని అంటారు సార్. నేను ఆయన నేను దాన్ని కాదన్నగా. దాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు మీరున్నారమ్మా,
ప్రాక్టికల్గా మాట్లాడదాం. మీరు ఇంతకుముందు ఏ ఛానల్లో చేశారు? నేను ఇంకా రకరకాల ఛానల్స్ సార్. ఏ వాట్స్ రాంగ్ నవ్ యూ కమ్ టు దిస్ ఛానల్, వాట్స్ రాంగ్ అని. కానీ మీరు ఏమనకూడదంటే ఇన్ని ఛానల్స్లో మా ఛానల్ ఒకటే గొప్పది, మిగిలిన పనికి పని అనకూడదు కదా. కరెక్ట్, అంతే. మీ ఫైటింగ్ కూడా అదే. ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళకి వదిలేస్తారు. తప్పే ఉందమ్మా. అమ్మ ఇప్పుడు మీరు గౌరీ పూజ చేస్తారు, ఇంట్లో ఇంత పసుపు ముద్ద, 3 కుంకుమ బొట్లు, గణపతి అంటావా గౌరీ అంటావా, మాకేంటి అబ్జెక్షన్? మనం కొబ్బరికాయ నీట్గా ఒక కలశంలో పెట్టి అమ్మవారి ముఖం పెట్టి, మా అమ్మ పాడిందే పాడతాను, మా అమ్మ లేదు మీరు మా అమ్మలాగా మా అమ్మ చనిపోయేటప్పుడు కూడా పాడి వినిపించాను నేను. మా అమ్మ పక్కన కూర్చుని పూజ చేయలేదు నేను, మా నాన్న పార్టీ, మా నాన్న పక్కన మా అమ్మ ఒకన్నారు కానీ మా నాన్న పార్టీ. అయితే ఇది దేవుడి గది, ఇలా 5-6 గుమ్మాలు ఇలా పరిగెడుతూ ఆడుతూ ఉండేవాళ్ళం కదా. మా అమ్మ కూర్చుని పాడింది అలా చెవిలో పడిందే మా అమ్మ చనిపోయేటప్పుడు నేను పాడి వినిపించాను. అమ్మ నువ్వు ఇది పాడేవే అన్నాను. ఏం పాట? జయమంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, జయమంగళ గౌరీ దేవి. నాకు అంతే గుర్తుంది. మరి తర్వాత ఎవరికైనా తెలిసి మా అమ్మగారు కూడా ఇదే పాట పాడారు. అంతేనా? ఆ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ చెప్పండి. నాకు ఇంకేం తెలియదు, ఆ మొక్క ఒకటే. నాకు ఈ మొక్కే తెలుసు. దొందే బాగా దొరికారు అమ్మ. సరే, కాబట్టి ఇలా మనం 92 విషయంలోకి వస్తే 6వ తారీఖు ఉదయం కూడా అందరిలాగే తెల్లారింది, చలి. నాకు బాగా గుర్తు, మా అందరితో డ్రిల్ చేయించేవారు, యోగా. వీపుల మీద ఎల్లా అంటే ఈ సెట్టర్లో ఉండేవి, ఆ సెట్టర్ల మీద ఎల్లా తడుతూ ఇటు ఏక్ దో ఎక్సర్సైజ్ చేయించేవారు. మరి చెమట పట్టాలి కదా, చలి కదా. సో అయిపోయింది, తిన్నాము. మధ్యాహ్నం వరకు వినపడుతూ ఉన్నాయి, మనకి హిందీ అసలు రాదు కాబట్టి అలా హిందీ రాదు హై ఏదో వింటూ ఉన్నాం. అలా జరుగుతూ ఉంది. తర్వాత 12 ఆ తర్వాత బాగా శబ్దాలు వచ్చినాయి, జై శ్రీరామ్ అంటూ నినాదాలు వచ్చినాయి. తర్వాత 5 ఆ టైంకి అక్కడ ఉండేది కనబడలేదు. ఇంకా 11:30 టైం దాకా కనబడేవి 3 గుమ్మటాలు. తర్వాత 12 తర్వాత శబ్దాలు వచ్చినాయి, అందరూ చేతులతోనే దాన్ని డిమాలిష్ చేశారు. 5 తర్వాత అది నిర్మూలింపబడింది. 500 సంవత్సరాల కలంకం డిసెంబర్ 6 సాయంత్రం 5 తర్వాత కనబడలేదు. అవి కింద పడిపోయినాయి, ఏదో గోడలు ముక్కలే ఉన్నాయి. మా అదృష్టం కొద్దీ రాత్రి 11 ఆ టైంకి మమ్మల్ని పిలిచారు. అవన్నీ తొలగించాలి, రామ్లల్లాకి తాత్కాలికంగా ఒక నివాసం ఏర్పాటు చేయాలి. మా భాగ్యం ఏమిటంటే ఈ చేతులతో మరి ఏమి పారలో తట్లు ఏమి ఉండవు కదా, ఊరికే సిమెంటు ఇసుక ఊరికి చేత్తో ఇలా కలిపాం. ఇటుకలు అలా పేర్చి చేత్తోనే అలా పామి, అంటే మా చేతులు కూడా మొన్నటి దాకా ఉన్నటువంటి రామలల్లా తాత్కాలిక నివాస గృహానికి మా చేతులు కూడా ఉన్నాయి. అలా ఈ ఇటుక బట్టి ఊరవతలు ఎక్కడో అయోధ్య ఊరవతలు ఉంటే ఒక్క ఇటుక మళ్ళీ అక్కడికి రావడానికి 2-3 వేల చేతులు దాటి వచ్చేది. అంత క్యూ, అక్కడి నుంచి నిలబడాలా ఒకటి. అలా మేము అక్కడే దగ్గరలో ఉన్నాం. అది మా అదృష్టం. నేను ఒక గుంటూరు కరసేవకు. అలా ఈ భాగ్యం మేము పొందాం. ఈ దేశం రాముడిది, ఈ దేశం శివుడిది, ఈ దేశం కృష్ణుడిది. ఎడారి మతాలకి ఈ దేశానికి ఏ సంబంధం లేదు. ఎవరైతే ఇతర మతాలను అనుసరిస్తున్నారో అలా అనుసరించడాన్ని మనం వ్యతిరేకించాం. కానీ మా నాన్న మంచివాడు అనటానికి మేమేమీ వ్యతిరేకం కాదు. మీరు మీ నాన్నగారి గురించి 1 గంట మాట్లాడండి, 2 గంటలు మాట్లాడండి, మాకు బోరు కొడితే డోర్ తీసి వెళ్ళిపోతాం. అంతేగాని మా నాన్న గొప్పోడు, మీ నాన్న ఏదో తక్కువ చేసినప్పుడు మరి మాకు కూడా మరి చొక్కా ఒకటే కాదుగా మడతెట్టడం. ఎక్కడి నుంచి మీకు ఇంత ధైర్యం? మీ ధైర్యం ఏంటి? నా ధైర్యం నిజం. ఎవరన్నా ఛాలెంజ్ చేయమని చెప్పండి, మీకు ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు. రానా ఈజ్ ఏ యాక్టర్, బ్రహ్మానందం ఆల్సో ఈజ్ ఏ యాక్టర్. అఫ్ కోర్స్ బ్రహ్మానందం ఈజ్ ఎ సీనియర్ మోస్ట్, నో డౌట్.
కానీ బ్రహ్మానందం గారు రానాతో పక్కన నిలబడి మేమిద్దరం సేమ్ హైట్ అనకూడదు. అప్పుడు మేము ఎలా చూస్తాం, మేము మరీ అంత ఎదవలా కనపడుతున్నామని కదా. ఇప్పుడు మీరు సీనియారిటీ బికాజ్ అది ఒప్పుకుంటాం, హైట్లో మరి తప్పుకోవాలి, ఇంటికి వెళ్ళి తప్పుడుగా ఒప్పుకోవాలి. రానా ఎంత ఉంటాడు, తాడి చెట్టు అంత పొడుగుంటాడు కదా. అలా అలా నేను చెప్పేది. నేను లాస్ట్ టైం కూడా అడిగాను ఈ ప్రశ్న, మిమ్మల్ని అటాక్ చేయటం లేకపోతే మిమ్మల్ని ఏదో హర్ట్ చేస్తారన్న భయం మీకు అసలు కించిత్ కూడా లేదా? ఇప్పుడు నేను సరే మీకు అర్థం సరదాకే చెప్తాను ఎవరితో అయినా. ఒక వ్యక్తి వాళ్ళ నాన్న పేరు పిచ్చయ్య అనుకోండి, పిచ్చయ్య పేరు ఉంటుంది. గుంటూరులో రామ పిచ్చయ్య గారిని ఉన్నారు ఇప్పుడు కూడా, మహానుభావుడు. రావుడు అంటే పిచ్చ, రామ పిచ్చయ్య గారు ఆయన పేరు ఇప్పటికీ ఉన్నారు, మహానుభావుడు. రామనామక్షేత్రం కట్టించిన ఆయన కుమారుడు మనవడు. ఒక ఆయన పేరు పుల్లయ్య, ఒక ఆయన పేరు పెంటయ్య. ప్రభాస్ అనే అబ్బాయికి వాళ్ళ నాన్న పేరు పెంటయ్య అనుకుందాం, లేకపోతే మోహన్ అనే అబ్బాయి వాళ్ళ నాన్న పేరు పిచ్చయ్య అనుకుందాం. ఎవరైనా వాడి యువర్ ఫాదర్ నేమ్ అంటే అంటాడేంటి అన్నాడు, చెప్పేస్తారు వెంటనే. లేకపోతే బాగుండదేమో అని చెప్పి మై ఫాదర్ నేమ్ ఈజ్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అని చెప్పరు కదా. చెప్పరు. ఆడ ఎవడికో నచ్చితే ఏంటి నచ్చబోదు ఏంటమ్మా. మా నాన్న పేరు పిచ్చయ్య అయితే పిచ్చయ్యనే చెప్తాం, నిజం కూడా అంతే. కానీ ఇంతలా మాట్లాడేటటువంటి ధైర్యం, ఎస్ డెఫినెట్లీ బోల్డ్ గా మాట్లాడేటటువంటి ధైర్యం హిందువుల్లో ఒకంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడి పాపాన వాడు పోతాడు అనే బ్రాటప్ లోనే ఇది మనకు ఉంటుంది ఖచ్చితంగా. ఎవరి జోలికి వెళ్ళొద్దు. పైగా మీకు అస్సలు నచ్చనటువంటి విషయం అన్ని దేవుళ్ళు ఒకటే అన్నమాట మిమ్మల్ని ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. మీరు ఎగ్జాక్ట్లీ. అయితే ఈ బోల్డ్నెస్ ఎలా సార్, ఎలా ఎవరికి వారు ఎలా పెంపొందించుకోవాలి, ధైర్యాన్ని ఎలా తెచ్చుకోవాలి? నిజం మాట్లాడాలి అని కాంక్ష ఉండాలి, నిజం గెలవాలి అనే ఫీల్ ఉండాలి. బట్ పట్టుకు కొట్టేసారు అనుకోండి, ఒక గుంపు వచ్చేసి కొట్టేసింది అనుకోండి, ఎలాగా దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాం? ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఎవరైతే ఇంటలెక్చువల్ డిస్కషన్ చేయకుండా చేతులు వాడుతున్నా అంటే బుర్ర వాడట్లేదనే కదా. కరెక్ట్. ఇప్పుడు మా నాన్నగారు మంచివాడు అని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తే, మా నాన్నగారు గుడి కట్టించారు, మా నాన్నగారు గోదానం చేశారు, మా నాన్నగారు యాత్రలు చేశారు, మా నాన్నగారు అన్నదానం చేశారు, ఇలా ఎంతసేపు అయినా చెప్తే ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇలా చెబుతూ వీళ్ళ నాన్న తాగుబోతూ, వీళ్ళ నాన్న పేకటాడతాడు, మా నాన్న వీళ్ళ నాన్నకంటే చాలా గొప్పోడు, ఇలా అన్నాం అనుకుందాం. ఇలా అనగానే వాడు నిజంగా తాగుబోతు కొడుకు అనుకోండి, వాడు తలున్నాడు అనుకోండి, ఐఎమ్ వెరీ సారీ అని వెళ్ళిపోవాలి. కానీ వాడు తాగుబోతు కొడుకు అని నిరూపించుకోవడానికి ఏం చేస్తాడు, అని కూడా తాగేసి వస్తాడు, కొడతాడు. అంటే ఈ కంటిన్యూ ద లెగసీ. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీకు ఒక్క చూపించి చెప్తాను, ఎందుకంటే సందర్భం వచ్చింది కదా, మీరు ఎటు అడిగారు. నిన్న మనం 26 ప్రశ్నలు అడుగుతాం. ఈ ప్రశ్నలు అడిగినప్పుడు 75 లక్షలు ప్లస్ ఇప్పుడు పెంచామమ్మా వడ్డీ, వడ్డీ కూడా ఉందమ్మా. ఇప్పుడు 90 లక్షలు, 90. అయితే ఎవరో అడ్రస్ చేసాడన్నట్టున్నాడు సార్. ఇంక వాళ్ళ ఇప్పుడు మనమే వీపు గోకేసుకుని, మనమే దండ వేసుకుని, మన దండ పెట్టుకుంటే ఎలాగమ్మా? కాదమ్మా, 26 క్వశ్చన్కి ఆన్సర్ నాకు కదా చెప్పాలి. నువ్వు వీడియో తీసి పెట్టేసుకుని నేను ఇచ్చేసానంటే ఎలాగా? నువ్వు యాపిల్ పండు చూపించి ఇదే అరటిపండు నువ్వు ఒప్పేసుకో నేను చెప్పేశా అని ఎల్లో కలర్ వేసేసాను అంటే ఎలాగవుద్ది? మీకు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మంటే మీరు వస్తారా? అలా నేనే నెంబర్ ఇచ్చేస్తున్నాను కదమ్మా. ఇదిగో పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. నిన్న అర్ధరాత్రి ఇంచుమించు రాత్రి 1:30కే. సార్, మీరు ఇందాక యేసు చేసింది జ్యూసు, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూసు అన్నారు కదా. మరి ఇతనేమో యేసు చేశాడు, అది వైను, యేసు ఇట్ నాట్ లైను, బైబిల్ చదివితే ఆడికి ఉండదు ఫైను, ఎందుకంటే బికాజ్ యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్, యూ విల్ గో టు బ్రెయిన్, దట్ ఇస్ ద మెయిన్, ఈ నెవర్ గెట్ షైన్, ఎన్ని చెప్తున్నారు సార్. మీరు ఒకసారి ఇతను నేర్చుకోండి సార్. మీరు డిస్కస్ ఆన్ బైబిల్ కదా సార్, కస్కస్ ఇన్ బైబిల్ మీరు వేసుకోండి సార్. పరమగీతం చదవండి, దెబ్బ గాడే భయపడ్డాడు, లేదా వారి కన్యాకాలకు చలను అని అది ఉండదు కదా సార్. దాని హెచ్కేలో వాడు పిసికను
అలా కొన్ని మనం మాట్లాడాం. వీ కాంట్ డిస్కస్ బైబిల్. మగవాళ్ళు కూడా మరి చదవలేరమ్మా. అయితే టాపిక్ ఏంటంటే ఇతని పేరు హేమంత్ అనేది చెప్పాడు. అతను ఏదో క్వశ్చన్స్ 26కి నేను ఆన్సర్ ఇచ్చానని అతను ఫీల్ అయిపోయాడు. అతను ఫీల్ అయిపోతే కుదరదుగా. నేను అతని నెంబర్ ఇచ్చాను. అంటే రాత్రి అతనికి ఏం చెప్పానంటే, సార్ రేపు ఫోన్ చేయండి సార్ అని చెప్పాను. ఇప్పుడు రాత్రి 1 గంటన్నర నేను చెప్పానండి. ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. మరి పొద్దునుంచి ఫోన్ చేయలేదేంటి నాకు? ఎందుకు చేయలేదంటే, సార్ ధైర్యంగా మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్ అన్నా, అంతే. చెప్తే ఏమవుద్ది? వాడు మనకే పుట్టేట్టు ఒప్పుకోవాల్సి వద్ది, తర్వాత ఒప్పుకోవాల్సి వద్ది, ఇంట్లోకి వెళ్ళి దుప్పటికి ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తాను. ఇవాళ ఉదయం కూడా ప్రతిజ్ఞ చేయించా. నాకు, నా పూర్వీకులకి, నా దేశానికి, నా కుటుంబానికి, పనికిమాలిన ఎడారి మతాలకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, ధైర్యంగా, స్పష్టంగా తెలియపరుస్తున్నాను. ఇలా ఒకసారి అనిల్ కుమార్ అయినా, విజయ్ కుమార్ అయినా, హేమంత్ అయినా, సుమంత్ అయినా, నాకు, నా పూర్వీకులకి, హిందూ ధర్మానికి అసలు సంబంధం లేదని సాంబశివరావు అని నేను, సన్నా సుబ్రహ్మణ్యాన్ని చెప్తున్నాను. ఎలా దొబ్బుద్ది? నీ పేరే సాంబశివ, మీ నాన్నే సుబ్రహ్మణ్యం, ఇంకేముంది దొబ్బింది. సో కాబట్టి ఇది 50-50 గల్లీలు. వీళ్ళకి నీతి లేదు. నీతి లేని జాతి మాకెందుకు? ఎవిడెన్స్ లేదు, ఎథిక్స్ లేదు, ఎపిక్స్ లేవు. అయితే మీకు ఏం చెప్దాం అనుకున్నా అంటే, ఇతను పెట్టిన వీడియోలో వాళ్ళు కామెంట్ ఒకటి పెట్టారండి. అది మీకు చూపిద్దాం అనుకున్నా. స్క్రీన్ షాట్ తీశాను కానీ ఎక్కడుందో. అతను ఏం పెట్టారంటే, వాళ్ళు అన్నా వీడు కనబడితే వేసేయాలన్నా, అది మిమ్మల్ని ఆ నరకాలను ఉందన్నా. అంటే వీళ్ళది పెంట మతం కదా, సారీ ప్రేమ మతం కదా. ఏదో క్షమించాలి, క్షమాగుణం, ప్రేమ గుణం, ఇవన్నీ మాట్లాడతారు కదా. మరి నరకేయడం ఏంటి? మళ్ళీ మీరు ఈ కామెంట్లో ఇంకా మనం వీ కాంట్ అట్టర్, లా కొడక, ఇవన్నీ పదాలు వాడేస్తుంటారు. నేనేమంటానంటే, ఎవరైనా నాతో డిబేట్కి రాదలిస్తే, ఎనీవన్ ఎవరైనా సరే, వాళ్ళు హ్యుమానిటీ బేస్ మీద రావాలి. హ్యుమానిటీ లేనటువంటి మతం చూడండి, ఇక్కడ చూడండి బ్రదర్, ఆ రాధాగాడు స్టార్టింగే, ఆ రాధాగాడు మొదలటమే ఎవడో మనోడు పెట్టాడు ఇక్కడ బాప్టిజం అని. సరిగ్గా అనండి సార్ ముందు. ఇంకా వాడు, ఇంకా నన్ను, ఇంకా ఇవన్నీ మనం ఈ కామెంట్ లోకి వెళ్ళి చూడొచ్చు. అంటే పాయింట్ ఏంటంటే, జస్ట్ మీరు నవ్వేసి వదిలేస్తారా, లేకపోతే రియాక్ట్ అవుతారు ఇట్లాంటి కమెంట్స్ కి? కామెంట్ రిప్లై నెంబర్ ఇచ్చేస్తానుగా, రిప్లై ఇచ్చేస్తారు, నెంబర్ పెట్టేస్తా. ఎవడైనా సరే మాకు పుట్టినోడు ఉంటే వచ్చేయండి అని చెప్తాను. మనకు పుట్టినోడు ఎవడున్నాడు? ఇగో ఆ రాధగాడు, వీడొక, ఇంకా తిట్లు ఆ గుండుగాడు. చూడండి, అంటే ప్రేమ మతం, పెంట మతం కదా, మీరు వేస్తారు కదా. నాకు నా నమ్మకం ఉండే మా ఆవిడతో ఇంకా చెల్లతో తీయించట్లేదు అమ్మా. ఇంకా ఇవన్నీ మనం అట్టర్ చేయలేం. నేను ఒక్క పాయింట్ చెప్తానమ్మా. వెదర్ యు బిలీవ్ గాడ్ ఆర్ నాట్, దట్స్ అప్ టు యూ. బట్ కనబడే వాళ్ళని ప్రేమించాలి. నువ్వు యేసుని ప్రేమిస్తావా, వెంకటేశ్వరుని ప్రేమిస్తావా, లేకపోతే మేరీని ప్రేమిస్తావా, లేకపోతే అల్లాని ప్రేమిస్తావా, అది నీ వ్యక్తిగతం. కానీ కనబడే అజయ్ని, కనబడే పద్మినిని, అంటే నా మైండ్లో కుప్పావరమ్మ, ఇంకేం లేదు. మళ్ళీ కుప్పవారు పిలిచారు, కుప్పలు తెప్పలుగా. ఇంకా మైండ్లో అదే ఉంది. వాళ్ళకి మీ నెంబర్ కూడా పంపించారు. మాట్లాడేది వాళ్ళు ఫోన్ చేశారా? అమ్మమ్మ సరే. సో కనబడే వాళ్ళు. ఇప్పుడు మీ అమ్మగారి పేరు చెప్పగానే మాకు మా చిన్నక్క గుర్తొచ్చింది. మా చిన్నక్క పేరు అది. కానీ ఆ మైండ్లో మాకు పండక్కే అంటాం. ఆ పేరు గుర్తుండదు అనుకోండి. సో అది. ఇంకొక ప్రశ్న సార్, రామాయణం జస్ట్ పురాణమే, అది చరిత్ర కాదు అంటూ సో కాల్డ్ హ్యూమనిస్టులు కొంతమంది మాట్లాడటం జరుగుతుంది. దీన్ని ఎట్లా ఆన్సర్ చేయాలి సార్? చరిత్ర కాదా రామాయణం? సరే పోనీ వాళ్ళు అనుకున్న దానికి అనుకోమండి. డిడ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ రామాయణ ఆర్ నాట్? yes I have. రాముడు ఒక మంచి అన్నయ్య, ఓ మంచి కొడుకు, ఓ మంచి భర్త, ఓ మంచి రాజు. ఈ ప్రపంచానికి రామరాజ్యం కావాలి, నాట్ రోమ్ రాజ్యం.
అసలు అది అభూత కల్పన అని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి? కాదు, ఇప్పుడు నువ్వు ఊహే అనుకో, కానీ అది మంచి ఊహ అయితే మంచిది కదా. ఇంకేంటి ప్రాబ్లం అంటారు? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం అమ్మా. నేను 26 క్వశ్చన్లు ఇస్తాను కదా, అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రపంచంలో లక్షలాది శాకాహార దేవాలయాలు చూపిస్తాను, ఒక్క శాకాహార మసీదు కానీ ఒక్క శాకాహార చర్చి కానీ చూపిస్తారా? ప్రపంచంలో ప్రాబ్లమ్స్ కారణం ఏంటి? మనిషి. ఓన్లీ హ్యూమన్ బీయింగ్, ద ఓన్లీ వన్ పర్సన్ డిస్ట్రాయ్ ద హోల్ ఎన్విరాన్మెంట్. వీడి వలన కదండి ఆకాశాన్ని బొక్కడింది, వీడి వలన కదండి నదులు పాడైపోయినాయండి, వీడి వలన కదండి వాతావరణంలో మార్పులు అన్నీ వచ్చినాయి. మీరు మన కోవిడ్ వచ్చినప్పుడు చూడండి, అందరూ మూసుకుని ఇళ్లల్లో ఉన్నప్పుడు నీళ్లు శుభ్రపడిపోయి, అడవులు శుభ్రపడిపోయి, పక్షులు జంతువులు అవును కదా. ఈడు నరరూప రాక్షసుడు వలన జంతువులన్నీ పొట్లగిలిపోతున్నాయి. హ్యుమానిటీ లేనటువంటి వీడు. మేము పొద్దున్న ఒక పాంప్లెట్ స్టిక్కర్ కూడా రెడీ చేసాం, దిస్ ఎర్త్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ హ్యూమన్స్. ఈ భూమి అందరిది, అన్ని ప్రాణులది, మీరు వాటిని బతకనివ్వండి, లివ్ అండ్ లెట్ లివ్. మాంసాహారం మానండి, మానవత్వంతో జీవించండి. మాంసాహారం తినకపోతే మాకు సరైన ప్రోటీన్స్ అందవు, మనం ఫుడ్ మీద రెస్ట్రిక్షన్ అనేది పెట్టింది మన మతం అక్క చెప్పిందా అని చెప్పి మాట్లాడతారు. అక్క చెప్పింది, అక్క దేవి అక్క చెప్పింది అంతే. ఇట్లా చాలా మంది సోకాల్డ్ హ్యూమనిస్టులు ప్రోటీన్ అందాలి పిల్లకి, పిల్లకు బలవర్ధకరమైన ఆహారం, మేము జంతువుని తింటేనే అందుద్ది, బలవర్ధకరమైన ఆహారం అంటే జంతువుని తినాల్సిందే. అది అసలు అవసరం లేకపోయినా జంతువుని కోసేసి మేసేయాలి. ఇప్పుడు ఈ బోర్డర్లో ఉంటారు సైనికులు, వాళ్ళు మందు కొడతారు, కొట్టాలి అక్కడ చలికి, లేకపోతే వాళ్ళు కొట్టాలి. వాళ్ళు మందు కొట్టకపోతే నీకు స్ప్రే కొట్టి నిప్పు పెట్టాలి నిన్ను బోర్డర్లో, లేకపోతే ఇక్కడ ఆర్డర్ ఉండదు. అవునా? నీకేం పని లేదే తాగడానికి, నీకు అవసరం లేదు, నువ్వు మందు కొట్టక్కలే, మాంసం నక్కలే. ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఒక్క భోజనం మధ్యాహ్నం 3 అయిపోయింది, మీకు మెసేజ్ కూడా పెట్టారు, మళ్ళీ ఇది అయిపోయి ఉన్నాను కదా. పోనీ నువ్వు 2 భోజనాలు చేయి, లేకపోతే 3 భోజనాలు చేయి, రక్తపాతంతో పనే ఉందండి. అసలు ఈ పప్పులు ఉప్పులు కొనుక్కునేటటువంటి పప్పులు మేజర్గా మాట్లాడితే, అంటే వెజిటేరియన్ ఫుడ్ని ఎఫోర్డ్ చేయలేని వారు నాన్ వెజ్ని ఆప్ట్ చేసుకుంటారు అని కొంతమంది మాట్లాడతారు సార్. దీనికి మీ ఆన్సర్? నాన్ వెజ్ చాలా చీప్గా వస్తుందా నాకు తెలియదు. నాకు కూడా తెలియదు యాక్చువల్గా, కొనుక్కునే వాళ్ళని అడగాలి. నాకు కూడా యాక్చువల్గా దీని మీద అవగాహన లేదు. నేను అనేది, నీ శరీరానికి మంచి జరుగుతుందా, నీ మనసుకి ఏమన్నా మంచి జరుగుతుందా, నీ ఆత్మకి ఏమన్నా మంచి జరుగుతుందా, పర్యావరణానికి ఏమన్నా మంచి జరుగుతుందా? ఇప్పుడు అన్నం 1 కేజీ మన ప్లేట్లోకి రావాలంటే ఎన్ని 100 లీటర్ల నీళ్లు ఖర్చు అవుతాయి? 1 కేజీ మాంసం రావాలంటే ఎన్ని వేల లీటర్ల నీళ్లు ఖర్చు అవుతాయి? బక్రీద్లో మన హైదరాబాద్లో చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మేము బక్రీద్కి అన్ని ఏర్పాట్లు చేసాం. అన్ని ఏర్పాట్లు అంటే ఏంటి తెలుసా? ఎముకలు అవి వేయడానికి బొట్టలు, సంచులు, ఆ రక్తం అది కరగడానికి వాటర్, అది అందులో ఏర్పాట్లే ఉన్నాయి. ఏర్పాట్లు చేయడము అంటే రైతు ఒక్కడికే చెయ్యాలి, రైతు బాగుంటేనే మనం బాగుంటాం. పోనీ ఇప్పుడు ఆవును తింటున్నారు అనుకుందాం, లేదా మేకను తింటున్నారు అనుకుందాం, ఇంకోటి తింటున్నారు అనుకుందాం, అవేం తింటున్నాయి? గడ్డి. నువ్వు తినచ్చు కదరా డైరెక్ట్గా. ఈ నా మాటలు కాదు, మంత్రి గారు చెప్పారు, ఆకులు తిన్న మేక గుట్టలెక్కును, మేకలు తిన్న మనిషి మంచం ఎక్కును. మంచం రెడీ. నేనేమిటంటే, నువ్వు కేవలం అంటే రామకృష్ణ పరమహంస గారిని అడిగారట, ఏమండి రుచికి కొలమానం ఏమన్నా ఉందా అని అడిగారట. దాని కొలమానం 2.5 అంగుళాలు అన్నారు. ఎలా కొలిచారు అని అడిగారు. ఎలా ఉందిరా, 4.5 అంగుళాలుగా అన్నారు. నువ్వు మటన్ తిన్నా, చికెన్ తిన్నా, ఐస్ క్రీమ్ తిన్నా, ఆవడలు తిన్నా, బొబ్బట్లు తిన్నా 4 దాటే వరకే కదా, పొట్టకైతే టేస్ట్ లేదు. నేను పొద్దున్న కషాయాలు తాగుతా, అన్ని కషాయాలు తాగుతా, 4 3 వేపాకులు ఇలాంటివి తీసుకుంటా.
అది నీ శరీరానికి మంచిది. పొద్దున్నే లేచి నువ్వు చికెన్ ఫ్రై తినేసి కేఎఫ్సి ఆర్డర్ ఇచ్చేస్తే అది నీ పైత్యం అనుకోండి, నీ యొక్క లౌల్యం అనుకోండి. అంటే రాముడు కూడా మాంసాహారి అని చెప్పి పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా మాట్లాడటం, దాని ద్వారా దుమారం రేగడం అనేది జరిగింది. దీన్ని ఎలా చూస్తారండి? రాముడు ఏం తిన్నాడు అడవిలో అవన్నీ రామాయణంలో చెప్పబడింది. మనం ఏదైనా మాట్లాడాలంటే అథెంటిక్గా మాట్లాడాలి. వాల్మీకి రామాయణం అథెంటికేషన్, అది మనం మాట్లాడాలి. రాముడు అక్కడ దొరికే వనవాసము అంటే కందమూలాలతో జీవించడం. కందమూలాలు అంటే ఏంటండి? భూమి లోపల దొరికేవి ఫలాలు, కందమూలములు, భూమి లోపలవి ప్లస్ ఫలాలు. లక్ష్మణుడు తెచ్చిచ్చేవాడు. రాముడు ఏదో ఒక దుంపని పిండి చేసి వాళ్ళ నాన్నగారికి పిండ ప్రదానం చేశాడు. బియ్యాలు, ఆ బియ్య పిండిలో అవన్నీ అక్కడ దొరకవు కాబట్టి ఇది రామాయణంలో మెన్షన్ చేశారు. పోనీ వాళ్ళు అనుకున్నట్టు ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, రాముడు మాంసాహారం తిన్నాడు, మేము తింటాం. మరి రాముడు బ్రిడ్జి కట్టాడు, నువ్వు కట్టు. రాముడు మాంసాహారం తిన్నాడు, నువ్వు నమ్మేవుగా. మరి రాముడు బ్రిడ్జి కట్టాడు, నమ్మవా? అది నమ్మం. నీకు కావాల్సింది ఒకటి తీసుకుంటావు ఏంటి, కేఎఫ్సీలో ఆర్డర్ ఇచ్చేయడానికి. కాబట్టి ఇది కాదు. తినలేదు అని అంటారు, తినలేదు రాముడు అని. రామాయణం మాట్లాడారు. రామాయణం ఏం చెప్తాను, మీరు చెప్పండి. రామాయణం ఏం చెప్తాను? నేను విన్నదైతే రాముడు కందమూలాలతో జీవించాడు, తినలేదు. రైట్. అయితే ఇందాక అడిగినటువంటి ప్రశ్న, అసలు చరిత్ర కాదు ఇది, ఓన్లీ అభూత కల్పన రామాయణం, కానీ ఈ ఇతిహాసాలు ఏవైనా కూడా అనటాన్ని ఎలా చూడండి. చరిత్ర ఏంటి నువ్వు చెప్పు. పేపర్ మీద ఉన్నది ఏదైతే డేట్ ఎప్పుడు జరిగింది అని మెన్షన్ చేయండి, డేట్ ఎప్పుడు జరిగిందో అని అడుగుతూ ఉంటారు. మన కార్బన్ డేటా ఓకేనా నీకు? డేట్ కార్బన్ డేటా ఓకేనా? అది ఇంకా హైలీ గ్రేట్ ఎవిడెన్స్ కదా, అది ఓకే కదా. రామాయణం విషయమే కాదు, చాలా విషయాలకి ఎవిడెన్సు మన శిల్పాలు, మన దేవాలయాలు. ఇండోనేషియాలో ఇండో ఏంటి? ఇండియాకి సంబంధించింది. జకర్తా వాళ్ళ క్యాపిటల్ నేమ్. జకర్తా అంటే ఏంటి? జయకర్త. జయ అనే పదం ఎక్కడిది? జయ అంటే మహాభారతం పేరు జయ, తెలుసా మీకు? జయ అంటే మహాభారతం పేరు. వ్యాసుడు రాసిన 18 పురాణాలు కూడా జయ అంటారు, మహాభారతాన్ని జయ అంటారు. జయకర్త ఇండోనేషియా. మళ్ళీ దాని పేరేంటిది, అక్కడ ఒక ద్వీపం ఉందండి, ఆ ద్వీపం పేరు నాకు రావడం లేదు, మళ్ళీ గుర్తొస్తుంది. మన మాననీయ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి, ఆయన చెప్పారు. ఏం చెప్పారు? ఎవరైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు రామలీలా ఉత్సవం చేస్తున్నారు, మీరు ముస్లిమ్స్ కదా, మీరెందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? రామ్ ఉత్సవం ఏంటి? 42 రోజులు రామలీల ఏమిటి? మీ పాప పేరు సీత ఏంటి? మనే పూచా, ఆయన వీడియోస్ ఉన్నాయి. నేను ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, రాముడు మా సాంస్కృతిక వారసత్వం, మా పూర్వజుడు. రాముడు మా పూర్వజుడు. ఇస్లాం తర్వాత కాలంలో మేము అడాప్ట్ చేసుకున్నాం. రాముడు మావాడు, అందుకే మా ఇంట్లో సీత ఉంటుంది, మా ఇంట్లో గీత ఉంటుంది. కానీ మన దేశంలోనే ఈ సెక్యులర్ కుక్కల మెదల్లో రోత ఉంటుంది. మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా, నేను భగవద్గీత ఇస్తే చాలామంది మొరుగుతూ ఉంటారు, మొరగాలి, నిన్న మొన్న చూశా, మొరగాపోతే వాళ్ళకు కూడా కూడి దొరకదు కదా, రోటీ బి చాయేనా అని చెబుతూ, ఎంతకంటే మంచి గిఫ్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. భగవద్గీతలో అంతా చెప్పాక 1863లో బాబు అర్జున నేను చెప్పాలని చెప్పాను, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చేసాను, నీకు ఏం పిక్చర్ వస్తే ఆ పిక్చర్ పెట్టి ఫాలో అవ్వని చెప్పారు. యథేచ్ఛసి తదాకురు. మీకు నెంబర్ చెప్పాను, శ్లోకం చెప్తాను. యథేచ్ఛసి తదాకురు విమర్శైతదశేషేణ అని మొదలుపెట్టి యథేచ్ఛసి తదాకురు. బాబు ఎలా చేయాలనుకుంటే అలా చేయి,
ఆలోచించి నిర్ణయం తీసుకో, నా లెక్చర్ ఇచ్చాను అని చెప్పాడు. ఇలాంటిది మీరు ఖురాన్లో బైబిల్లో చూడరు. అది నీకు స్వతంత్రం లేదు. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తాను, అలాంటి స్టేట్మెంట్ ఎవరైనా ఇవ్వగలిగితే నాతో డిబేట్కి రావచ్చు. ఎవరైనా తనకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు, పిలవచ్చు, తలవచ్చు. అసలు దేవుని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, అది వాడి యొక్క వ్యక్తిగత ఇచ్ఛ అనేది భగవద్గీతలో ఉంది. కృష్ణుడు మెడ మీద కత్తెట్టి ఇంత లెక్చర్ ఇచ్చాను, నేను చెప్పింది చేయలేదనుకో, నీ పిల్లల మాంసం నీతో తినిపించదను అని యెహోవాలాగా నిర్గమకాండం అని ఉంది బైబిల్లో. అందులో చెప్పాడు అతను, నా సొంతం ఏం లేదు, కాబట్టి బైబిల్లో నిర్గమకాండం కొట్టండి. మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, పురుష స్పర్శ ఎరుగని ప్రతి స్త్రీని మీ కొరకై అట్టి పెట్టుకోండి. ఇప్పుడు నేనున్నానమ్మా, యాజ్ ఏ హిందూ, మీరు మనం ముగ్గురం ఇక్కడ ఉన్నా మనం చెప్పచ్చు, నేను నమ్మిన శివుణ్ణి, నేను నమ్మిన కృష్ణుణ్ణి, నేను నమ్మిన రాముణ్ణి, నేను నమ్మిన అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు. నిన్నే గొర్రె పేరు క్రీస్తురాజు అని విజయవాడ నుంచి చేశాడు. సార్ మేము కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే హిందువులు అయిపోతాం సార్ అన్నాడు. నేను రిప్లై ఇచ్చాను, ఇప్పుడు అన్నీ వెతికి మీ బోల్డ్ అంతా చాటింగ్, అది చాటపారకం అని చాటింగ్ ఉంది. నేను అతనితో చెప్పా, వద్దు నాన్న, నువ్వు గొర్రెలాగే ఉండు, నిన్ను రమ్మనేవాడన్నాడే, నిన్ను రమ్మనేవాడన్నాడు, నువ్వు రావట్లే, నువ్వు గొర్రెలాగే బతుకు, మేము అలా అడగట్లేదు నిన్ను, ఓ మాట చెప్పు. ఏంటి ఆ మాట అంటే, ఇదే ఇప్పుడు చెప్పిందే, నేను నమ్మిన దైవాన్ని నువ్వు నమ్మకపోయినా పర్లేదు, నీతిగా జీవించు. ఈ మాట ముస్లిమ్స్ క్రైస్తవులు చెప్పేస్తే మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోతుంది. అందరూ రాముని నమ్మక్కర్లేదు. నేను అతనితో చెప్పా, క్రీస్తుతో ఏమని చెప్పా అంటే, మా కాన్సెప్ట్ అది కాదు, నువ్వు హిందూ అయిపో, లేకపోతే నువ్వు అదైపో ఇదైపో, అది ఇస్లాం ప్రకారంగా ప్రపంచంలో అందరూ ముస్లిమ్సే ఉండాలి. అది ఖురాన్, కావాలంటే ఏ ముస్లిం ఉన్నా అడగండి. దారుల్ హరాబ్, దారుల్ ఇస్లాం. మీకు ఇందాక అసదుద్దీన్ ఓవైసీ గురించి చెప్తూ ఉన్నప్పుడు అతను చెప్తున్నాడు, అయ్యో అక్కడ మన మసీదు ఉండేది, అది లేదు అని చెప్పి. ఎంత నీతిమాలను మాట్లాడేవి. ఈ దేశంలో మన పూర్వీకులు కొన్ని వందల వేల దేవాలయాలు కూలగొట్టి మసీదు కింద మార్చారు. మనం ఇప్పుడు బయ్యాలం కాబట్టి మనమే స్వతంత్రంగా ఆ గుళ్ళు వాళ్ళకి ఇచ్చేద్దాం, అది కదా బయ్యా లక్షణం కదా. తైమూర్ అనేవాడు దొంగ, 1,00,000 మందిని ఒక్కరోజు నరికినోడు, వాడి పేరు ఎవరు పెట్టుకున్నారు అనుకుంటున్నావు? లవ్ జిహాద్కు గురైన కరీనా కపూర్ కొడుకు. వాడి పేరేంటి? తైమూర్ కాదు, మొగుడు పేరు సైఫ్ అలీ ఖాన్, రావణాసురుడు, రావణుడు కదా. విషయం ఏంటంటే, మనకి చరిత్ర తెలియకపోవడం వలన దొంగల్ని అక్బర్ ది గ్రేట్ అనడం, టిప్పు ది గ్రేట్ అంట. టిప్పు వాళ్ళ నాన్న పేరేంటి? టిప్పు వాళ్ళ నాన్న ఈ తిరుపతి పక్కనే శ్రీనివాస మంగాపురం, అక్కడ తిమ్మప్ప దేవాలయం కూల్చింది అతనే. ఇప్పటికీ ఆ శకలాలు అలాగే ఉన్నాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అక్కడ పెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టించింది. మన దేవాలయాలు కూల్చేసి అక్కడ మసీదులు కట్టేసి మనకు బయ్యాలు ఎలా అవుతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? పోనీ ఎక్కడెక్కడో వద్దు, రాజమండ్రి అమ్మ, రాజమండ్రిలో వేణుగోపాల స్వామి గుడి నేను లోపలికి వెళ్ళా, బయట నుంచి లోపలికి నేను వెళ్ళి ఓ 25 ఏళ్ల క్రితం అక్కడ రేహాలు తెచ్చుకున్నా. రేహాల్ అంటే బుక్ స్టాండ్, అది గుడి. అది మీరు ఎక్కడైనా మసీద్ మీద కట్టిన గుడి చూపించండి. మాకు ఉన్న గుళ్ళే మెయింటైన్ చేయలేక వస్తున్నాం, మసీద్ మీద గుళ్ళు మాకెందుకు కదా. రాముడికి అయోధ్యకి సంబంధం ఉంది, విత్ రెఫరెన్స్ ఫ్రమ్ రామాయణ్, ప్రూవెన్ బై ఏ బ్లైండ్ సెయింట్ కాల్ రాంభద్ర స్వామి. ఎలా ప్రూవ్ చేశారు సార్ ఆయన? రామాయణం ప్రకారం ఒక్క సింపుల్, అంటే అంతా చెప్పలేను. ఆయన అడిగారు కోర్టులో, ఎలా, ఇదే మీ క్వశ్చనే. అడిగితే అయోధ్యలో సరయూ నదికి ఇంత దూరంలో రాముల వారి ఇల్లు ఉంది, దశరథుడి ప్యాలెస్, మీరు చెక్ చేసుకోండి, కొలుచుకోండి అని చెప్పారు. కొలిచారు. పోనీ ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఈరోజు 2024 జనవరి 10వ తారీఖు కూడా, జనవరి 11వ తారీఖు కూడా ఎక్కడన్నా తవ్వండి, ఏ భూమి పూజకో. మొన్న తమిళనాడులో తవ్వుతుంటే ఇంత వెంకటేశ్వర దొరికాడు. ఈ దేశంలో ఇస్లాం సంబంధించిన గుర్తులు ఎక్కడా దొరకవు.
క్రైస్తవానికి సంబంధించిన గుర్తులు ఎక్కడా దొరకవు. ఎందుకంటే ఇవి రెండు మన దేశాన్ని ఆక్రమించడానికో లేదా దోచుకోవడానికో వచ్చినటువంటివి తప్ప దిస్ బోత్ రిలిజియన్స్ నాట్ రిలేటెడ్ టు ఇండియా. ఆన్ దిస్ కాంటెక్స్ట్ ఒకసారి కేశవ పరాశరన్ గారికి కూడా అభినందనలు అమ్మో తెలియజేయండి. దండం పెట్టాలి. మనం సాష్టాంగం చెయ్యాలి. 92 ఏళ్ల వృద్ధుడు వాదించారు. ఆయన వాదించినప్పుడు యాజ్ ఏ లాయర్, సార్ కూర్చోండి సార్ పెద్దవారంటే, నా రాముడి విషయంలో నేను కూర్చుని ఎలా మాట్లాడతా, నుంచునే వాదించేవారా? మరి చెప్పేది ఏమిటి మీకు? బాబా పెద్దవాడు జడ్జి కూడా వయసులో చిన్నవాళ్ళు, సార్ మీరు పెద్దవారు కూర్చుని మాట్లాడుతుంటే ఇది రాముడి విషయం, నా రాముడి విషయం, నేను కూర్చుని ఎలా మాట్లాడతాను. అలాంటి మహానుభావులు పుట్టిన నేల మీద పుట్టి నేను ఎందుకు ఎంత ఫైర్ అయిపోతున్నాను అంటే, ఇప్పుడు సారీ నా జేబులో లేవు, నేను కార్డ్స్ ఇస్తుంటాను ఎవరికైనా. కార్డు మీద విశ్వనాథ సత్యనారాయణ గారు ఉంటారు, లేదా టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఉంటారు, లేదా ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఉంటారు, లేదా పొట్టి శ్రీరాములు గారు ఉంటారు, ఓ త్యాగరాజ స్వామి వారు ఉంటారు, లేదా ఒక అన్నమయ్య ఉంటారు. వీళ్ళు కదా మనకు ఆదర్శం. ఓ డొక్కా సీతమ్మ గారు ఉంటారు, ఒక అబ్దుల్ కలాం గారు కూడా ఆదర్శమే. నేను ఇందాకే చెప్పాను వీ వాంట్ అబ్దుల్ కలాం నాట్ అబ్దుల్ సలీం. కరెక్ట్ సార్. ఇంకొక ప్రశ్న, జాతకాలను మీరు నమ్ముతారా, నమ్మచ్చా? జ్యోతిష్యం నిజం, జ్యోతిష్యం నిజం, జ్యోతిష్య శాస్త్రం నిజం, అది ఒప్పుకుంటాం. కానీ అది ఎవరు చెప్తున్నారు, వాళ్ళకి అథెంటికేషన్ ఉందా, అది మనం చూసుకోవాలి. చెప్పే అస్ట్రాలజర్కి అథెంటికేషన్ ఎలా చూసుకోవాలి? వాళ్ళ నీతి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి. మా నాన్నగారు మాకు రాయించారు జాతకాలు, జరిగినాయి. జ్యోతిష్యం మూఢనమ్మకం అని అభివర్ణించే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు మూడులు అంతే, జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు జ్యోతిష్యం మీకు ఎలా చెప్పను, సెవెంత్ సెన్స్ సినిమా చూసారా? చూసాను. దాంట్లో మురుగన్ ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చెప్పించాడు. మీరు ఎక్కడో పెద్ద పెద్ద మిషన్లు పెట్టి చెప్పే విషయాల్ని అరుగు మీద బట్టేసుకుని కూర్చుని చెప్పారా మా వాళ్ళు. అప్పుడు వస్తుంది గ్రహణం, చెప్పారా లేదా? చెవిలో పెన్నో పెన్సిలో పెట్టుకుని చెప్పారు కదా. ఆ గ్రహణానికి భూమి అడ్డొస్తోంది తప్ప దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో తినటాలు, ఆ టైంలో తిరగటాలు, ఇవన్నీ యాజ్ యూజువల్ గా చేసేసుకోవచ్చు. అసలు గ్రహణానికి భయపడ్డం ఏంటి అని అంటూ ఉంటారు. గ్రహణానికి భయపడుతున్నామా, శాస్త్రీయతని మనం గౌరవిస్తూ వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని ఫాలో చేస్తున్నామా, ఏం చేస్తున్నాం? పసుపు ఒక యాంటీబయాటిక్, ఒక పంట, పసుపు ఒక పంట. దాంట్లో దేవుడు ఏంటమ్మా? మట్టి, దాంట్లో దేవుడు ఏంటమ్మా? నీళ్లు, దాంట్లో దేవుడు ఏంటమ్మా? కొబ్బరికాయ, ఒక అమ్మవారి ప్రతిమ, దానికి ఒక జాకెట్ గుడ్డ చుట్టేసి, ఓ చీర చుట్టేసి నువ్వు వ్రతం చేసి దేవుడేంటి అనే అడ్డగాడిదలు చెప్తున్నా. మేము నీళ్ళల్లో అమ్మని చూస్తాం, నేలలో అమ్మని చూస్తాం, ఆకాశంలో సూర్యనారాయణని చూస్తాం. లోకమంతా దైవీ సంపద. ఆ దృష్టిని బట్టి సృష్టి కదా, దానివల్ల గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి చెప్పులు వేసుకుని గుళ్ళో కొద్ది ఇక్కడికి వస్తే రూమ్ ఇది, బుద్ధుందా, వెంటనే కోపం వచ్చేస్తుంది. ఎందుకని? వేసుకుని రాకూడదు, చెప్పులను అక్కడే వదలాలి. ఎందుకు రాకూడదు? ఎందుకు రాకూడదు? నేనే వాదిస్తున్నా. ఎందుకు రాకూడదంటే గౌరవం సాంప్రదాయం అని కాదు. చెప్పులకి చెత్తంతా అంటుకుంటారు, ఆ చెత్త ఫెలో, అందుకని బయటెట్టాలి. మీరు కూడా ఇప్పుడు కాలు కడుక్కునే వచ్చారు కదా. రెస్పెక్ట్ అంటే ఏమిటి నాన్న? నిన్ను నీవు గౌరవించుకోవడం, హెల్తీగా ఉండడం. ఆ టైంలో పర్టికులర్ గా తినేయచ్చు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు నువ్వు జొమాటోలో టమాటా బాత్ మిడ్ నైట్ 2ంటికి తినే రకానివే. నువ్వు అమ్మ నీకు సమాధానం చెప్పేది ఏంటి అంటారా? కాదు ఎలా మరి ఏం చెప్తున్నారు? నీకు సెన్సే లేదు, నీకు సైన్స్ తో పనే ఉంది. సైన్స్ నువ్వు సైన్స్ గురించి నువ్వు ఎలా మాట్లాడతావు? 6 తర్వాత తినేవాడు సైన్స్ గురించి మాట్లాడకూడదు. అడ్డమైంది తినేవాడు సైన్స్ గురించి మాట్లాడచ్చా? చేతితో తినడం రానివాడు సైన్స్ గురించి మాట్లాడచ్చా? నువ్వు సర్వేపల్లి రాధాకృష్ణ కంటే గొప్పడుగా. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏదో వేరే దేశానికి వెళ్ళినప్పుడు యాజ్ ఏ
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు భోజనం అదే పెట్టారు, బ్రెడ్లో గెడ్లో పెట్టారు. ఆయన చేయి కడుక్కుని తినబోతున్నాను. హే, వాట్ ఈస్ దిస్? వై యు ఆర్ యూజింగ్ యువర్ హ్యాండ్స్. దిస్ ఫోర్క్స్, దిస్ స్పూన్స్, విత్ హైసిన్ అన్నాడు ఆపోజిట్ పర్సన్. ఆయన అన్నారు, ఆఫ్ కోర్స్ మై హ్యాండ్స్ ఫ్రమ్ మై బర్త్ ఐ ఓన్లీ యూజ్డ్. తెగిందా చెప్పు? స్పూన్లు అయితే వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. ఎంతమంది నోట్లో పెట్టుకున్న స్పూన్లు రావి, నా చెయ్యి నేను ఒక్కడనే పెట్టుకున్నా. చెప్పు తెగిలా? నాకు రాధాకృష్ణ, రాధమోహనదాస్. అద్భుతం, సూపర్ సార్. ఇదొక నేను మీతోనే మాట్లాడాలి అనుకున్నటువంటి టాపిక్ ఇది. ఎందుకంటే ఏమో ఐ ఫెల్ట్ లైక్ ఆస్కింగ్ యూ. నేను రెట్టివి భక్తి అనే ఛానల్కి ఇన్ఛార్జ్ని సార్. నేనే చూసుకుంటూ ఉన్నాను, చేస్తున్నాను కార్యక్రమాలు రకరకాలు. ఇదివరకు ఎంటర్టైన్మెంట్ యాంకర్గా ఉన్నాను. ఇప్పుడు భక్తి వైపు ఎక్కువ నా ప్రయాణం అనేది సాగుతుంది. అది నా సుకృతంగా భావిస్తున్నాను. అయితే నేను రకరకాల షోస్ చేయటం జరుగుతుంది సార్. రాముడు గురించి ప్రణవానంద దాస్ ప్రభుజీ గారితో కూడా ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది. విష్ణు సహస్రనామం గురించి ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. ఎంతో మంది అస్ట్రాలజర్స్తో ఎట్లా లలితా సహస్రనామం గురించి ఇట్లా రకరకాలు సార్. ఇందులోనే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కానీ ఇట్లా రకరకాల యూనివర్స్లో ఉన్నటువంటి యూనివర్స్ హెల్ప్ని ఎలా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని నింపుతుంది. ఇప్పుడు నాకు ఎన్నో వందల కాల్స్ వస్తుంటాయి. నేను ఇలా అప్పులతో బాధపడుతున్నాను, లేకపోతే నాకు సుసైడల్ టెండెన్సీ ఉంది, నేను ఎలా బయటపడాలి, వాళ్ళకి డెఫినెట్గా ఎంతో కొంత హెల్ప్ చేయాలి, ఒక పాజిటివిటీని క్రియేట్ చేయాలి. నువ్వు ఇది చేస్తున్నావు, ఇప్పుడు రామనామం చేస్తే అది నేను ఉద్ధరిస్తుంది అని మన బ్రాటప్లో ఉంది. అది ఎలా ఉద్ధరిస్తుంది అని అంటే అది బ్రాటప్లో అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ లేకపోతే రకరకాల రెమెడీస్ చెప్తూ ఉంటే కొంతమంది సోకాల్ హ్యూమనిస్టులు వ్యక్తిగత దూషణ చేయటం, బుద్ధుందా అని దూషణ చేయటం, మనుషులైనా వీళ్ళు అని అడగటం, దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవచ్చు? నేనేమైనా తప్పు చేస్తున్నాను? ఏమీ లేదు అమ్మా, ఏమీ లేదు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టం తీర్చడానికి ఇన్నర్ స్ట్రెంత్ అవసరం. వాడు నిలబడాలి కదా. అందుకని నాన్న ఇలా చేసుకో అని చెప్తాం. నేనైనా వాళ్ళైనా మీరైనా. ఇందులో ఖర్చు లేనివే ఎక్కువ ఉంటాయి. డెఫినెట్లీ నేను అదే చేస్తూ ఉంటాను. ఐ నో దట్. నిన్న మొన్న ఏ ఊరో నాకు గుర్తులేదు, ఎవరో రోడ్డు మీద నిన్న ఎక్కడికో వెళ్తే శాంతి హోమం చేసుకో 10,000 వద్దన్నాడంట. నేను చెప్పాను, వాడిని ఏదైనా పుచ్చు కొట్టు, ఆల్రెడీ అప్పుల్లో ఉంటే వాడికి 10,000 ఏమిటి అలా చెప్పండి. వాడు దొంగ. నిన్ను వాడుకోవడానికి వాడు నీ బలహీనతను ఆధారం వేశాడు. వాడికి పాస్టర్కి ఏం తేడా లేదు. పాస్టర్ చేసే పనే వాడు చేశాడు. పాస్టర్ ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాను అంటాడు. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? రిలీఫ్ కోసం. ప్రార్థన చేస్తే డబ్బులు ఎందుకు ఇవ్వాలి? సేమ్ దీనికి కూడా అంతే. నువ్వు నామం చేసుకో, భగవన్నామం. ఎవరైనా కూర్చుని ఓ 10 నిమిషాలు ఎవరైనా శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. నష్టమే ఉందమ్మా. పోని ఇది కాదు, హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పోనీ ఇది కాదు, జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. పోనీ ఇది కాదు, ఓం శ్రీమాత్రే నమః. ఖర్చు ఏమైనా ఉందా? యూనివర్స్కి ఏమైనా ప్రాబ్లం ఉందా? నష్టం ఉందా? ఇప్పుడు శాంతి నీకు లోపల రావాలి. దానికోసం మంత్రం చేయడం వలన నువ్వు బాగుంటావు, ఆ వైబ్రేషన్ లోకానికి మంచిది. అంతేగాని అమ్మవారి పేరు చెప్పి పొట్టేలు వేసేయి, తర్వాత మసాలా వేసుకుని మేసేయి అని చెప్తే తప్పు. లేదు, యెహోవా పేరు మీద గొర్రెనేసేయి, దాన్ని ఆంధ్రములు తీసి నిప్పులపై కాల్చి దాన్ని వాసన పీల్చేయి, దాన్ని కాల్చేయి, దాన్ని మార్చేయి, దాన్ని మసాలా వేసుకో అంతే తప్పు. అది మంత్రం చేయంటే వర్డ్స్ రాంగ్ ఇన్ ఇట్. మంత్రం కానీ నంబర్స్ సపోర్ట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను సార్. కొన్ని నంబర్స్, సాంఖ్యశాస్త్రం కూడా మన న్యూమరాలజీ నంబర్స్ సపోర్ట్ తీసుకుని ఇలా చేయండి అలా చేయండి. నేను చాలా వీడియోస్ లో చెప్పాను కూడా, నువ్వు ఇట్లాంటి రెమెడీస్ చేస్తే ఇక్కడ చిల్లు పడిపోయి నీకు లక్షలు కురుస్తాయని అనుకోకు, నీకు ఒక పాత్ దొరుకుతుంది పాజిటివ్ యాటిట్యూడ్ తో అని చెప్తాను.
నువ్వు కష్టంలో ఉన్నావు. Hmm. నీకు కావాల్సింది ఇప్పుడు గడ్డిపోచ నీకు పెద్ద బ్రహ్మాస్త్రం. సముద్రంలో కొట్టుకుపోతున్నావు, నీకు ఒక చెరుకు గడ దొరికింది. చెరుకు రక్షిస్తుందా? చెరుకు రక్షిస్తుందా ఎవడన్నా సముద్రంలో? కానీ హోప్ ఇస్తుందా? అమ్మ ఏదో దొరికింది, హోపునిస్తున్నాం మనం తోపులో అని కాదు. కానీ హోపుని ఇవ్వకపోతే నువ్వెందుకురా పోపు కదా కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడదాం. ప్రాక్టికల్గా మనకి ఎవరికైనా మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి, హోమం చేయండి మోకాలు నొప్పి తగ్గుద్ది అని ఎవడన్నా అంటే ఆడు ఎదవ అన్నాడు. అలా ఎవరు అన్నారు. కానీ ప్రవీణ్ కుమార్ అని బెల్లంపల్లిలో ఉన్నాడు, చాలా పవర్ఫుల్ పాస్టర్. అతను టీవీలో వీడియో కాల్లో టచ్ గడ్డ పగిలిపోవును అంటాడు. ఎవరికైనా క్యాన్సర్ వస్తే టీవీలోంచి అతను క్యాన్సర్ తగ్గించేస్తాడు. వాళ్ళ ఆవిడ ఇంకా పవర్ఫుల్. ఆవిడైతే ఎవరో పొట్లం తెచ్చిచ్చారు. అమ్మ రాత్రి ప్రార్థన చేసావు, కిడ్నీలోంచి రాళ్ళు పడిపోయినాయి. మామూలు పవర్ఫుల్ కాదనమాట. వీళ్ళు ఇలా బాగు చేసేస్తుంటారు. ఒక అతను, మీరు ఆ వీడియో చూడొచ్చు, ఉంటుంది. సార్ నేను 2 అంతస్తుల నుంచి పడిపోయాను సార్, ఎముకలు పట్ మన ఇరిగిపోయినాయి సార్, రాత్రి వచ్చి ఇక్కడ ప్రార్థన చేశాను, నేను మోకాలు ప్రార్థన చేశాను, ఇప్పుడు నాకు పరిగెట్టాలనిపిస్తుంది సార్ అంటే మన కమెడీ ఫెయిలో పరిగెడదామా పరిగెత్తి. అసలు ఎంత కామెడీ అంటే అది. వాడు నడుద్దామా అండి, పరిగెడదామా అంటాడు. నా పాయింట్ ఏమిటంటే, పెద్ద పాప ఉన్నాడు కదా, పెద్ద పాప అంటే పోపు అమ్మ. పోపు అంటే పాపుల్లో పెద్ద పాపి. వీళ్ళంతా పాపులు కదమ్మా, ఈ గొర్రెలంతా పాపులు కదా. మీరు మళ్ళీ క్వశ్చన్ అడగచ్చు, ఏంటంటే మీరు నేను అన్నానా పాపులని? వాళ్ళు పాపులని జన్మత అకార్డింగ్ దేర్ బుక్ దే రిటర్న్. కొత్త నిబంధన చెత్త నిబంధన వాళ్ళు రాసుకున్నారు. పాపులమో మేమో పాట కూడా ఉంది. ఓకే, పాట కట్ చేయొద్దు, నేను బాగా పాడతాను ప్లీజ్. ఓకే, అలాగే నా పాయింట్ ఏంటంటే, పాపం పాపుల్లో పెద్ద పాపి పోపు, పాపుల్లో తోపు. అలాంటి ఆయన్ని కుర్చీలోంచి లేపు, ఆయన్ని లేపరిల్లు వీళ్ళందరినీ. వాడు సార్ ఎముకలు ఇరిగిపోయినాయి సార్, పట్మని ఇరిగిపోయినాయి అనగానే అక్కడ వీడియో మేం వస్తుంది, అరేహా అని వస్తుంది. మీరు చూడాలి, అద్భుతంగా ఉంటుంది. పట్మని ఇరిగిపోవడం ఏంటి, వీడియో ఏంటి, అది ఏంటి సార్ ఈ కామెడీ? అన్నయ్య తెలుసు మీకు, సతీష్ అన్నయ్య కలర్ ఆయిల్ అమ్ముతుంటాడు, కచ్చిఫ్లు అమ్ముతుంటాడు కదా మియాపూర్లో. అన్నయ్య ఇంతమందికి ఇన్ని ఆయిల్ డబ్బాలు అమ్మేసేసి ఆయిల్ బిజినెస్ చేసేస్తాడు, కచ్చిఫ్లు అమ్మేస్తాడు కదా, పోపుకి ఎందుకు ఒక డబ్బా పంపచ్చు కదా. ఈ ప్రవీణ్ కుమార్ అడ్రస్ పోపుకి ఎవరు ఎందుకు ఇవ్వట్లేదు? పోపుని బాగు చేయొచ్చు కదా మీరు, అంత తోపులైతే. వీళ్ళు ఎంతమందికి క్యాన్సర్ గడ్డలు బాగు చేసేస్తారు, లేకపోతే నేను మోకాళ్ళు బాగు చేయించి పరిగెట్టించేస్తారు, నడుము విరిగిపోతే అరేహా అని పరిగెట్టించేస్తారు కదా. మరి వీళ్ళు కళ్ళజోడు లేకపోతే ఈ బైబిల్ చదవలేదు వీళ్ళు. ఇది ఎందుకంటున్నా, ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఇలాంటివి ఏమన్నా చెప్పి ఇది జ్యోతిష్యం అంటే వాడు దొంగ, వాడు లంగ. జ్యోతిష్కులని నేను అబ్జర్వ్ చేసిన, ఇన్ మై అబ్జర్వేషన్ సార్, జ్యోతిష్కుల్ని డెఫినెట్ గా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగానే తీసుకుంటారు. ఎందుకంటే జ్యోతిష్కులకి ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళు ఈ శాస్త్రం మీద ఆధారపడి ఉన్నారు, వాళ్ళకి ఎంతో కొంత ఫీజు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇదివరకు రోజుల్లో అంటే వస్తు మార్పిడి ఉండేది, వాళ్ళకి ఏది కావాలో అది ఇచ్చేవారు. అప్పుడు జ్యోతిష్కులు కూడా అడిగేవారు కాదు. ఇప్పుడు ఎంతో 1000-2000 ఎంతో వాళ్ళు ఫీజు పెట్టుకుంటూ ఉంటే ఇలా ఎలా అడుగుతున్నారు, వీళ్ళు దేశాన్ని దోచేస్తున్నారు అని మాట్లాడేదాన్ని ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు జ్యోతిష్కులు ఎవరైనా వాళ్ళ బోర్డు పెట్టి మాకు ఇంత ఇవ్వకపోతే నాశనం అయిపోతారని మాత్రం ఎక్కడా పెట్టలేదు, ఎక్కడ రాయరు సార్. ఇప్పుడు మీరు కామెంట్ బాక్స్లో సంప్రదించండి అని ఈ జ్యోతిష్యానికి సంబంధించి వస్తుంటాయి. దాని మీద ఫోటో వచ్చింది, భలే ఉంది అది. ఎవడరా నువ్వు కామెంట్ మధ్యలో వచ్చి అడుగుతున్నావు అని పోలీస్ కొడుతుందండి. భలే బాగుంది అది. విషయం ఏంటంటే, ప్రతి కామెంట్లో వాడు కామన్గా ఉంటాడు, ప్రతి వీడియో కింద ఉంటారు. ఇక్కడ జ్యోతిష్యం అనేది, జ్యోతి అంటే వెలుగమ్మ, నీలో వెలుగు నింపేది, కేవలం
ఏదో వాడు బతకడానికి దీన్ని వాడుకోవడం కాదు, కాదు. లోకానికి వెలుగునివ్వడానికి జ్యోతిష్యం అయి ఉండాలి. నువ్వు ఈ ఈ పరిహారం చేసుకుని నువ్వు గోసేవ చెయ్యి, ఇది ఒక రెమెడీ. గోసేవ చేస్తుంది. రాత్రి ఎవరో 5 ఏళ్ళైంది వివాహమై పిల్లలు. పిల్లలు పుట్టలేదు, నేను లడ్డు గోపాలు ఇచ్చా, సంతాన గోపాల మంత్రం ఇచ్చా, జపమాల ఇచ్చా, వాళ్ళకి ఏకాదశి పేపర్ ఇచ్చా, ప్రసాదం ఇచ్చా, ఏదో పుస్తకం ఇచ్చా. వాళ్ళ నుంచి నేను ₹1 తీసుకోలేదు. ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీరు రోజు దండం పెట్టండి, కృష్ణుడికి అన్నం పెట్టండి. వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వాళ్ళు బాగుండడం, అది నా ఎక్స్పెక్టేషన్. మీరంటే సన్యాసాశ్రమంలోనే ఉన్నారు, మీకే డబ్బులతో నో ఫీజ్, నో ఫీజ్ ఎట్ ఆల్. కానీ ఆస్ట్రాలజర్స్ ఇవ్వచ్చు, దానికి దోషం ఏం కాదు. లక్షలు అడిగితే మాత్రం ఎక్స్ప్లాయిట్ చేయబడితే డెఫినెట్ గా మనం తొందుతాం. నేను వస్తగలదు ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళ గురించి కాదు, మినిమం ఫీజ్ కింద జీవనం వేరు. జీవనం నువ్వు ఇప్పుడు నువ్వు అతని సమయాన్ని వాడుకున్నావుగా, నువ్వు అతని సమయాన్ని వాడుకున్నావు, అతని మేధస్సును వాడుకున్నావు. కాబట్టి ఆ టైంకి నువ్వు విలువిచ్చి ధనం ఇవ్వడం అది దోషం కాదే, అవి ఇవ్వకపోవడం దోషం అవుతుంది. సో అంతే. సో వ్యక్తిగత దూషణ బుద్ధి ఉందా అనడాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వాళ్ళకి లేదు కాబట్టి. అంతేనా? ఇప్పుడు ఎవరైనా సార్ పారాచూట్ కోకోనట్ ఆయిల్ ఉందని అడుగుతారు, వాళ్ళ ఇంట్లో లేదు కాబట్టి. యూర్ అమేజింగ్ సార్, థ్యాంక్ యూ. వాళ్ళకి లేని దానికోసం వాళ్ళు వెతుక్కున్నారమ్మా, వాళ్ళకి ఉంటే ఇలా వాగారు కదమ్మా. ఎగ్జాక్ట్లీ, వ్యక్తిగత దూషణ అయితే చేయరు కదా. అపోజ్ చేస్తున్నావు. ఇప్పుడు నన్ను వాడు వీడు అన్నోళ్ళు కూడా సార్ అంటాను నేను, నా కొడక అన్నోళ్ళు కూడా సారే అంట. ఎందుకంటానంటే వాడు కూడా మనకేగా పుట్టాడు. పాస్టర్లు ఎవరు బయట వాళ్ళు కాదు కదమ్మా, వాళ్ళంతా మనోళ్ళే కదమ్మా. మొల్లాలు ముస్లిమ్స్ కూడా బయట వాళ్ళు కాదు, అసలు ఈ భూమి మీద అందరూ మన బంధువులే. అది వేదం చెప్తుంది. ఏమని? భౌతికత చెప్తుంది. ఏమని? మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, నా అంశలు అన్ని జీవులు. భౌతికత చెప్తున్నాడు. అందరూ ఆయన అంశలైనప్పుడు నాకు బంధువు కానివాడెవడు, హిందువు కానివాడెవడో, అందరూ నా వాళ్ళే. దేవుణ్ణి చూపించు అనేదానికి ఆన్సర్ ఏంటి సార్? ఖచ్చితంగా చూడొచ్చు, ఇఫ్ యు ఆర్ క్వాలిఫైడ్. నువ్వు క్వాలిఫై అవ్వాలి. ఎలా క్వాలిఫై అవ్వాలి సార్? ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని కలవాలి, ప్రాసెస్ చెప్పండి. ముందు ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఎవరినో పట్టుకుని గోకాలి. ఏ ఎమ్మెల్యేనో, ఆ ఎమ్మెల్యేని తెలిసిన కార్పొరేటర్, ఆ ద్వారా ఆ ద్వారా ఆ ద్వారా ఆ ద్వారా ఆ ద్వారా 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 ఆ ద్వారంలోకి వెళ్తాం. అంతే కదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నాళ్ళు సీఎం? 5 ఏళ్ళు, దేవుడు అనుగ్రహిస్తే. అవునా? కాలం ఏమి పోయే కాలం రాకుండా ఉంటే. అంతే కదండి. మరి ఏమన్నా ఓ టెంపరీ పర్సన్ కలవడానికి ప్రాసెస్ ఉన్నప్పుడు ఓ పర్మనెంట్ పర్సన్ కలవడానికి ప్రాసెస్ లేదా? ఉంటుంది కదా. మరి త్యాగరాజ స్వామి వారు ఆ ప్రాసెస్లో ఓ పని చేశారు. ఏం చేశారు? రోజు 1,25,000 సార్లు రామనామం చేశారు శివాలయంలో కూర్చుని. ఒక్క రోజులో రోజు 1,25,000. అలా వారు 42 ఏళ్ళు వచ్చే లోపల 96 కోట్ల రామనామం చేశారు. మినిమం 1,25,000 నేను చెప్పింది. ఇంకెంత చేశారో ఊహించుకోండి. 96 కోట్ల రామనామం చేయగానే రామచంద్రమూర్తి ఫుల్ ఫ్యామిలీ ప్యాక్, రామ, సీత, భరత, లక్ష్మణ, శత్రుఘ్న, హనుమత్ సమేతంగా వచ్చి, మీరు ఎప్పుడు 4 ఊరు వెళ్తే, తిరువారూరు, త్యాగరాజస్వామి తిరువయ్యూరు వెళ్తే ఆ పిక్చర్ మీరు చూడొచ్చు. ఆయన త్యాగరాజస్వామి కింద ఉంటారు, రామచంద్రమూర్తి ఫుల్ ఫ్యామిలీ అక్కడ ఉంటారు. అది చాలా బాగుంటుంది. అలా వచ్చి రామచంద్రమూర్తి, ఇదిగో నేను వచ్చే శుద్ధ ఫలానా ద్వాదశి నాడు నేను వస్తాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పారు. ఆయన అలా వెళ్ళారు. ఆ రామచంద్రమూర్తిని కోల్పోయి మళ్ళీ దొరికినప్పుడు, కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని, సీతా సమేత మారాము కనుగొంటిని. ఏమండి, ఇప్పుడు ఒక త్యాగరాజ కీర్తన పాడాలి, ఒక అన్నమయ్య కీర్తన పాడాలి అంటే లిరిక్స్ కావాలి కదండి. ఆ లిరిక్స్, ఆ వర్డ్స్ అక్కడ పర్ఫెక్ట్గా ట్యూన్కి మ్యాచ్ అవుతూ, ట్యూన్లో సింక్ అవుతూ, దీని అంతటికీ బ్రెయిన్ వాడాలి, ఇన్స్ట్రుమెంట్లు వాడాలి, వర్డ్స్ వాడాలి. ఇవన్నీ వాళ్ళు వాడితేనే కదండి. అలా వాడడానికి వాళ్ళకి ఆ ఇంటెలిజెంట్, ఆ బుద్ధి, దదామి బుద్ధి యోగం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. వాళ్ళంతా భగవంతుని దర్శించారు, భగవంతుని స్పర్శించారు. ఈ ప్రాసెస్ ఉంటుంది.
ఊరికే చూపించంటే కనిపించడు, అంతేనండి? సరే నాకు తెలీదు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో, ఎమ్మెల్యేని ఇప్పుడు కలుద్దాం రాత్రి 9:30 అవుతుంది. కుదరదు. టెంపరీ ఎమ్మెల్యేని కుదరదని చెప్పేస్తున్నారు మీరు కదా. భగవంతుని చూడొచ్చు, అసలు లేడు, ఇంకేం చూస్తాడు? కాదు కాదు లేడు. ఇప్పుడు మీ అన్నయ్య ఎక్కడుంటాడు? మీ అన్నయ్య ఎక్కడుంటాడు? ఎక్కడో ఒక ఊర్లో ఉంటాడు. మీ అన్నయ్య? నాకు అన్నయ్య ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు. ఇప్పుడు అన్నయ్య లేనివాడు ఏం చేయాలి? అన్నయ్యే లేడు, వాడి గురించి డిస్కషన్ ఏముంది? నువ్వు దేవుడు లేడు అనుకుంటున్నావు, ఇంక నీకెందుకు దాని గొడవ? ఇంకా డిస్కషన్ లేదు కదా. దేవుని చూడాలని నీ కోరిక ఉంటే, దేవుడు ఉన్నాడని నువ్వు ఫీల్ అయితే దేవుడిని నువ్వు ఆకర్షిస్తావు. బట్ దేవుడి పేరుతో ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతోంది. మేము కూడా వ్యతిరేకిస్తున్నాం, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫ్రాడ్ ఐ రైట్ మై రాడ్. పక్కానే సపోర్ట్ చేస్తా. ఉదాహరణకి తిరుమల ఉంది, లేదా ఇంకో దేవస్థానం ఉంది, టికెట్లు ఎందుకు పెట్టాలి? టికెట్లు ఎందుకు పెట్టాలి? వాడిని మాట్లాడమని చెప్పండి. ఎవడైతే హ్యూమనిస్ట్ ఉన్నాడో వాడిని మాట్లాడమని చెప్పండి. అసలు వాడు ఆయిల్ ఎందుకు అమ్ముతున్నాడు? ఆయిల్తో రోగాలు తగ్గడం ఏంట్రా? నెత్తిన గొడ్డేసుకోవడం ఏంట్రా? అడగమని చెప్పండి. సమాధులకు మొక్కడం ఏమిట్రా? పేర్ల పండగ ఏంట్రా? పీనుగా అని ఒకసారి అడగమని చెప్పండి. ఎక్స్‌ప్లాయిడ్ అయిపోతుందని ఓన్లీ దేవాలయాల మీద ఏడవపోతే దర్గాల మీద ఎందుకు ఏడవు? చర్చిల మీద ఎందుకు ఏడవు? వాళ్ళు ఏమన్నా నీకు ఇచ్చి పంపించారా ఏంటి? కాబట్టి వాడు సమానత్వం చూపిస్తే మేము సపోర్ట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ రుజువులు లేకుండా నేను అక్కడ ఆ దేశంలో ఇచ్చేసాను, ఈ దేశంలో వచ్చేసాను అని మాట్లాడుతుంటారు జనరల్ గా. ఏంటి రుజువు లేకుండా చేశాడు? అదే నేను ఇన్ని మాటలొద్దు. మీరు ఎవరైతే గోకారని చెప్తున్నారో ఆ గోకే వాళ్ళతో నేను చర్చికి వస్తా, మసీదుకి వస్తా, టెంపుల్కి వస్తా, రమ్మని చెప్పండి. నేను రెడీ. ఎవరైనా సరే, ఏ బాబు అయినా, వాళ్ళ బాబు అయినా సరే. ఎందుకంటే ఏం చెప్పను. అంతే సార్. సార్ మాల్దీవ్స్ ఇష్యూ ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది, కానీ చాలా హేయమైన కమెంట్స్ చేయటం అనేది నిజంగా చాలా అసలు ఆలోచించద్దమ్మా ప్లీజ్. అసలు ఆ కామెంట్లు చేసే కమెడియన్స్ గురించి డోంట్ థింక్. బట్ ఒక ఆ పేడ లడ్డు అలాగే ఒక భారతదేశం ఒకటే అని అంత దిగజారుడు మాటలు, అలాగే 15% అసలు ఆ దేశమే టూరిస్టులతో బతుకుతుంది. ఆ టూరిస్టులు 15% ఇండియన్స్ అయి ఉన్నారు. ఎంత ధైర్యం ఉంటే ఇంత విచక్షణారహితమైన మాటలు వస్తాయి? ఇది ధైర్యానికి సంబంధించిన విషయం కాదు, వాళ్ళ భావ దారిద్ర్యానికి సంబంధించిన విషయం. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ సార్. వాళ్ళ భావ దారిద్ర్యం. అది ఒక డైలాగ్ ఉందమ్మా, స్వామి నువ్వు అనుకుంటే అయిపోయింది. స్వామి అనుకున్నాడు, అయిపోయింది. సాంబార్ రాసుకో, స్వామి వేసుకో. కుచ్చి మరతెట్టేశారు కదండి, గుంటూరు కారం రాకుండానే ఏ కారం అంతా తులిపోలే. అమేజింగ్ సార్. అయితే అసలు ఇంకేమి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం, ఆ మాటల గురించి. అమ్మ ఇప్పుడు పోనీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. 2 ఏళ్ల క్రితం రామానుజుల వారి సమతామూర్తి ప్రతిష్ఠ అయింది కదా శంషాబాద్ ఉచ్చింతల్లో. అప్పుడు ఒక విలేకరు అడిగారు, స్వామీజీ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు అని. నేను చెప్పాను, ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధా మనోహర్ రాక్స్. డెఫినెట్లీ. If Radha Manohar rocks, why not the great legends rock? Why not they know rocks? Correct sir. He-Man, Superman, Iron Man. ఏ మెన్ తీసుకున్నా అందరికి ఇన్స్పిరేషన్ హనుమాన్. హనుమాన్ సినిమా రిలీజ్ అయ్యింది. అది చాలా అంటే వీరభక్తుడు, హనుమంతుడికి ఒక వీరభక్తుడు. అయితే వాళ్ళ సినిమాకి సంబంధించి టికెట్స్ ఏవైతే తెగుతాయో ఆ టికెట్స్ నుంచి 5 రూపీస్ కూడా అయోధ్యకి పంపించడం అనేది జరుగుతుంది. ఈ అంశాన్ని ఎలా చూస్తారు మీరు? నేను ఈ సినిమా విషయంలో కొన్ని నెలల క్రితం దానికి సంబంధించిన వాళ్ళు నాతో కూడా మాట్లాడారు. ఎప్పుడో సంవత్సరం క్రితమే ఆల్మోస్ట్. చాలా సంతోషపడ్డాను నేను, వాళ్ళు చెప్పారు. నేను రీసెంట్ వీడియోస్లో నేను చాలా ఆనందపడిన విషయం చెప్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి ఆయన చాలా పాజిటివ్గా దాని ప్రమోషన్లో మాట్లాడారు. సో రియల్లీ ఐ అప్రిషియేట్ చిరంజీవి ఇన్ దట్ ఆస్పెక్ట్. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు దేవుణ్ణి నమ్మేవారు కాదు. మా నాన్నగారు కమ్యూనిస్టు. ఎప్పుడు నా సంవత్సరానికి ఒకసారి తిరుమల వెళ్ళేవాళ్ళం. కానీ నేను స్కూల్ చదివేటప్పుడు రాత్రి 7-8 ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు పొన్నూరులో హనుమంతుడి ఆలయం ముందు నుంచి వచ్చేవాడిని. అలా నాకు హనుమంతుడు పట్టాడు.
ఒక్క మాట నాకు బాగా అట్రాక్ట్ అయ్యాను. చిరంజీవి చెప్పింది, మిమ్మల్ని మీరు హనుమంతుడికి ఇచ్చేసుకోండి, నేను అలా ఇచ్చేసుకుని ఈ పొజిషన్కి వచ్చాను అన్నాడు. అమేజింగ్. నేను ఫిదా అయిపోయాను. ఐ సాల్యూట్. అది కాబట్టి హనుమంతుడి విషయం, ఎందుకంటే మేము మధ్యాహ్నం కూడా మాట్లాడుకున్నాం, హనుమంతుడు బెస్ట్ మేనేజర్. ఇప్పుడు లంకలో అతను తోకకి చుట్టారే గొడ్డలు వాళ్ళవే, ఆయిల్ వాళ్ళదే, నిప్పు వాళ్ళదే, పగలెత్తింది వాళ్ళ గొంపలే. కరెక్ట్. అది మేనేజ్మెంట్ అంటే. ఇప్పుడు బాలకృష్ణ డైలాగ్ మనం వాడుతుంటాం కదా, రే మీ ఇంటికి వచ్చా, మీ వీధికి వచ్చా, మీ సందుకు వచ్చా అని. అలా మీ లంకకు వచ్చా, మీ లంక తగిలిట్టే వెళ్తా, తగిలిట్టే అలా ఉండాలి టాలెంట్ అంటే. ఎక్కడి నుంచి అగ్గిపుల్ల పట్టుకెళ్ళి, ఎక్కడి నుంచి బాంబులు తయారు చేసి పట్టుకెళ్ళి అలా కాదు. కాబట్టి శత్రువుని ఎలా కంట్రోల్, అసలు హనుమంతుడి దెబ్బకే రావణాసురుడు సగం తెచ్చు. అందుకే రామాయణం చదువుకుంటారు. అందుకనే మీరు ఎంఎస్ రామారావు గారి సుందరకాండ వింటే ఆనందం వేరు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు, బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు, శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు. లక్ష్మణ మూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత, సీతారాముల నగవులగనిరి ముల్లోకాల హారతులందిరి, అంతులేని ఆనందాసూలే అయోధ్యాపురి పొంగి పొరలే, శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహపర సాధక శరణములు. అద్భుతం సార్. సార్, యు బిలాంగ్ టు ఇస్కాన్. అమ్మా, షార్ట్గా చెప్తాను. చెప్పండి. నేను ఒక మంచి కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు, అందరికీ సాయం చేసేవారు, రోజు ఖచ్చితంగా పూజ చేసుకునేవారు. ఆ పూజ చేసుకునేటప్పుడు మౌనంగా ఉండేవారు. మమ్మల్ని పూలు కోయమని సైగ చేసేవారు. పూలు కోయాలి కాబట్టి స్నానం చేసి పూలు కోసేవాళ్ళం, నాన్న పక్కన కూర్చొని పూజ చేసేవాళ్ళం. ఇలా పెరిగిన వాళ్ళం. తర్వాత 14-13 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో స్వయం సేవకుగా ఉన్నాను. తర్వాత ఆర్ఎస్ఎస్లో ప్రచారకుగా వెళ్ళాను. తర్వాత 92లో నేను కరసేవకు వెళ్ళాను. తర్వాత ప్రభుపాదులు వారి పుస్తకం, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారి పుస్తకం అంటే చాలా చదివేశాం. అందులో ఫస్ట్ బుక్ ఆఫ్ ప్రభుపాద్ నాకు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, వన్ ఆఫ్ మై క్లాస్మేట్ నౌ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ సిటీ ఓన్లీ హైదరాబాద్, వాడు నాకు ఆ పుస్తకం ఇస్తే ఆ పుస్తకం నేను చదివి నా మస్తకం మారి, ఓ జీవితం ఏదో అలా గడిపేయకూడదు, భక్తి పొందాలి, కృష్ణ చైతన్యాన్ని పొందడమే మానవ జీవితానికి లక్ష్యం, నిత్యసిద్ధ కృష్ణ ప్రేమ సాధ్య కబూనాయ్, శ్రవణాది శుద్ధ చిత్త కరయోదయ్, ద డార్మెంట్ లవ్ ఆఫ్ గాడ్ హెడ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్, దానికోసమే మనం జీవించాలి అనేటువంటి జ్ఞానం కలిగి ఈ భక్తి మార్గంలోకి, ఇస్కాన్లోకి నేను 97లో జాయిన్ అయ్యి 2004 వరకు ఇస్కాన్ తిరుపతిలోనే ఉండి, తర్వాత నా ఇచ్చ చేత నేను బయటకు వచ్చి నేను తీర్థయాత్ర చేస్తూ, ఇప్పుడు ఇలాగా గొర్రెల మీద దండయాత్ర చేస్తూ, ఇలా స్వతంత్రంగా ఉండనిస్తుందా ఇస్కాన్? ఇస్కాన్ చాలా మీకేం చెప్పాడు కృష్ణుడు, ఏం చెప్పాడు, ఎదేచ్చేసి. కాబట్టి నేను ఆ సాంప్రదాయాన్ని పాటిస్తాను. ఐఎమ్ నాట్ ఇన్ ఇస్కాన్. యూర్ నాట్ ఇన్ ఇస్కాన్, రైట్ సార్. కష్టాలు తీరిపోవాలి, మాకు ఈ కష్టాలు వద్దు, అష్ట కష్టాలు పడుతున్నాము, రకరకాల బాధలు పడుతున్నాం అనే వారికి ఏదైనా రెమెడీ చెప్పండి సార్. యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్ అండ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. యు ఆర్ ఇన్ రాంగ్ ప్లేస్ అంటే ఏంటి సార్? అంటే ఈ లోకాన్ని కృష్ణ భగవాన్ ఏమని చెప్పాడు, దుఃఖాలయం అశాశ్వతం, అసుఖం అనిత్యం లోకం. ఈ ప్రపంచంలో దుఃఖమే ఉంటుంది. దుఃఖాలయంలోకి వచ్చి దుఃఖం వద్దంటే మరి పొరలైన మాట, దుఃఖం ఉంటుంది. నువ్వు ఆసుపత్రిలో ఉండి సిరంజి వాసన రాకూడదు, ఇంజక్షన్ వాసన రాకూడదు అంటే ఎలా ఉంటుంది? ఆ స్మెల్ వస్తుంది, బాత్రూంలో స్మెల్ బాత్రూంలో వస్తుంది.
నువ్వు నఫ్తాలిని ఉండలు వాడచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా వాడచ్చు. యూరిన్ బాత్రూమ్. అలాగా దుఃఖాలని ఉన్నాం. అందుకనే ఈ ప్రపంచం పేరు కుంఠము. మనం వెళ్ళవలసిన స్థలం వైకుంఠము. కుంఠ మీన్స్ వేర్ దేర్ ఇస్ యాంగ్జైటీ. వైకుంఠ దేర్ ఇస్ నో యాంగ్జైటీ. చేరుకోవటం ఎలా? ఇది బాగుంది, మంచి ప్రశ్న. వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. అన్నమయ్య చెప్పేశాడు. అన్నమయ్య ఒక్కడే చెప్పలేదు, చాలామంది చెప్పారు. అన్నమయ్య తీయగా పాయసంలా చెప్పాడు అంతే. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. చింతయామి యూయం. ఏం చింత చేయాలి? పదనకం. నఖం అంటే గోరు. నఖం అంటే గోరు. నువ్వు పాదాలను కూడా చింతించక్కర్లేదంట. ఈ మాధవుడి యొక్క గోటిని స్మరిస్తే చాలంట. అన్ని గోటితో తీసినట్టు దుఃఖం పోతుంది. ఎలాంటి దుఃఖమైనా మాధవుడే, మాధవుడి శరణాగతే. ఇది ఆల్రెడీ ప్రూవెన్. మనం పార్టీ మార్చేయకూడదు. పార్టీ మార్చం మన కోసం. మీరు అక్కడే హోల్డ్ చేయండి. గోల్కొండ. గోల్కొండ ఇప్పుడు మనం వెళ్తే ఏం చూడడానికి వెళ్తాం చెప్పండి? రామదాస్ గారి బందీఖానా, పైన అమ్మవారు, అంతే కదండి. అమ్మవారి పేరేంటి? ఉజ్జయిని మహంకాళి కదా. ఓకే. రామదాస్ గారు 12 ఏళ్ళు, అది యాక్చువల్గా అది జైలు కాదు, వాళ్ళ గొడవ ఉన్నది. చెక్ చేయండి, వాళ్ళ గొడవ ఉన్నది. ఆ గొడవని పైన హోల్ పెట్టి ఆ గొడవని జైలుగా మార్చి 12 ఏళ్ళు అందులో ఉంచారు. మీరు వెళ్ళలేదా? చూడండి ఒకసారి. నేను జాఫర్కి ఆఫర్ ఇచ్చాను, 500 ఇస్తాను అన్నాను. తర్వాత 600, తర్వాత 700 ఇచ్చాను. చాలా వినయంగా ఓపికగా అన్ని చూపించాడు గైడు. ఆ ప్లేస్ ఏది చాలా పెద్దది, అది కొన్ని మెట్లు ఎక్కి గట్లా ఉంటుంది. అక్కడ ఆయన గోడ మీద రాముడి వారిని చెక్కుని అక్కడ ఇప్పటికే దీపం పెడుతున్నారు. అలా రాముణ్ణి నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పవే. రాముడిని అలాగే ఆన్ చేస్తారు. జనకు నీ కూతుర జననీ జానకమ్మ, నన్ను బ్రోవామని చెప్పవే. ఎంత కష్టం తెలుసు. అద్భుతం సార్. అయితే రాముణ్ణి ఎప్పుడు, భగవంతుణ్ణి ఎప్పుడు అడగడమే కాదు, శాసించేటటువంటి సౌలభ్యం సనాతనంలో ఉంది, మన ధర్మంలో ఉంది. అందుకే అదే రామదాసు ఎవడబ్బా సొమ్మని కొలుకుతూ తిరిగేవు అని కూడా అన్నారంటే ఆయనకి మనకి ఎంతో డిస్టెన్స్ లేదు. మీరు రామదాసు 400 ఏళ్ళు. మీకు పుస్తకం పేరు చెప్తా, 30 రూపాయలు ఉంటే సరే, లేదా కొనుక్కోండి. పుస్తకం పేరు నరసింహ శతకం. ఆయన శేషప్ప కవి, పెద్ద చదువుకోలేదు, కానీ నరసింహస్వామితో ఫైటింగ్ చేస్తాడు. అవునా? ఫైటింగ్ ఏంటి తెలుసా? నాకు దిక్కు లేక నీ దగ్గర ఉన్నా అనుకుంటున్నావా? తిరుపతి పోయిన నాకు అన్నము దొరకదా, శ్రీరంగమునకు పోయిన వసతి దొరకదా, అన్నవరము పోయిన నాకు అది దొరకదా, ఇది దొరకదా అని దిక్కు లేక నీ దగ్గర ఉన్నా అనుకుంటున్నావా? నువ్వు నీ చక్రం కుదువు పెట్టు, నీ గద అమ్మేయి, నాకు అన్నం పెట్టు. ఇది కదా కావాలి అంటే అసలు ఆ డిమాండ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ భగవంతుడితో అలా కదా ఉండాలి. ఎప్పుడు అడుక్కుంటే ఎందుకు ఉండాలి? అసలు మన దాంట్లో బెగ్గింగ్ సిస్టమ్ లేదు. లేదు. నాకు ఇది చేయి, నాకు అది చేయి, నాకు ఇది చేయి, నాకు అది చేయి, అది కాదు కదా. ఎలా అడగాలి భగవంతుడు? అసలు అడగకూడదు. అడగకూడదు. దీనికి మీకు నేను మంచి ఉదాహరణ భాగవతం నుంచి ఇస్తా. చెప్పండి. పృథు మహారాజు, షార్ట్గా చెప్పేస్తాను. పృథు మహారాజు యజ్ఞం చేస్తున్నారు. ఎన్నోది? 100వది. 100 యజ్ఞాలు చేస్తే ఏమవుతుంది? యాగం కాదు కాదు, సీటు కదులుద్ది. ఎవరిది? ఇంద్రుడిది. ఇంద్రుడికి మరో పేరు శక్ర. శక్ర షార్ట్ కట్ నేమ్. శతక్రతు. శత అంటే 100. తక్కరం శక్రస్య దుర్లభం అంటారు. తక్కరం అంటే మజ్జిగ. ఆవు మజ్జిగ ఇంద్రుడికి కూడా అరుదైంది, కాబట్టి తాగండి అని దాని అర్థం. మధ్యాహ్నం పూట. ఈ ఇంద్రుడికి ఎవడైనా 100 యజ్ఞాలు పూర్తి చేస్తే సీటు పోద్దని భయం.
ఆయన నూరు యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞానికి అశ్వం పెట్టారు, ఆ అశ్వాన్ని ఎత్తుపోయాడు. అశ్వం లేకపోతే యజ్ఞం అవదు. ఈయన వెళ్ళలేరు అక్కడి నుంచి, కొడుకు వెళ్ళాడు, దాన్ని తీసుకొచ్చాడు, మళ్ళీ ఎత్తిపోయాడు. మళ్ళీ ఇలా చాలాసార్లు చెప్తే ఎవరికైనా మండిపోద్ది. రాజు అంటేనే రజోగుణం, వేసి పడేస్తా నిన్ను యజ్ఞంలోకి అడుగుతా అని ఈయన కత్తి తీసుకు వెళ్ళాడు. ఎవరు? పృథు మహారాజు. ఋషులు అన్నారు, స్వామి రాజా, ఇప్పుడు ఈ యజ్ఞం మీరు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే 99 అని రౌండ్ ఫిగర్ వద్దని చేస్తున్నాను అన్నాడు. ఎలాంటి కామ్యం లేదు. వాళ్ళు అడిగారు, అంటే సీట్ కోసం కాదా? అదే అన్నాడు. అనవసరంగా భుజాలు నడు వేసుకున్నాడు ఆయన, అతను ఇంద్రుడు. అందుకని వీళ్ళు అన్నారు, అక్కడ ఏదో రాసి పెట్టారు. సాతూరు గోపాలకృష్ణమాచార్యులు వారు బాగా చెప్తారు. వాళ్ళు ఏమో రూల్ రాసి పెట్టారు, ఎవడు 100 అయితే వాడిని సీట్లో కూర్చోబెట్టేస్తారు, అతను కంగారు పడుతున్నాడు, అందుకని మీరు ఆపేయచ్చు కదండి అని. అలానా? ఇప్పుడు మానేద్దాంలే అన్నాడు. యజ్ఞం సగంలో ఆపేశారు. ఏమంటే ఎప్పుడైనా పూర్తయిన యజ్ఞంలోంచి కదా భగవంతుడు సంతోషపడేది. కానీ ఆ యజ్ఞకుండంలోంచి యజ్ఞ పురుషుడు భగవంతుడు వచ్చాడు. విష్ణువు కదా, యజ్ఞో వై విష్ణువు కదా. అసలు పూర్తి అవని పూర్ణాహుతి కాని యజ్ఞంలోంచి భగవంతుడు విష్ణువు వచ్చి ఐఎమ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ యూ అన్నాడు. అదేది సగం యజ్ఞం చేస్తే ప్లీజ్ అవుతాడు ఎవరన్నా? ఎందుకు స్వామి అని అడిగారు. ఒక్క మాట పెద్దోళ్ళు చెప్తే విన్నావు కదా, అందుకు ఆనందపడుతున్నాను. మీరు గమనించాలి, రామాయణం చదివిన భాగవతం చదివిన పెద్దలు ఇలా చెప్పాను అంటారంటే, రాముడు కానీ కృష్ణుడు కానీ ఐ థింక్ ఇలాంటి వాటిని మాట్లాడరు. పెద్దోళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తారు. నువ్వు పెద్దల మాట విన్నావు కదా, అందుకని నేను చాలా ప్లీజ్ అయ్యాను, ఏమన్నాడు అన్నాడు. అంటే ఈయన అన్నాడు, నువ్వు మోసగాడు అని తెలుసు, ఇప్పుడు ప్రూవ్ అయింది అన్నాడు. అదేంటయ్యా, సగం యజ్ఞంలోంచి వచ్చి నీకు వరం ఇస్తా అంటే నా మీదే కామెంట్లు, నువ్వు కామెడీలు చేస్తున్నావు నువ్వు అంటే, అప్పుడు ఈయన అన్నారు, స్వామి పిల్లవాడికి రేపొద్దున పేరు పెట్టాలి. వాళ్ళ అమ్మ వాడికి ఏదో బంగారు కడియం, లేకపోతే ఉంగరం, మెల్లో చైను, ఇవి కొత్త బట్టలు ఇవన్నీ వేస్తేనే పేరు పెట్టుకుంటాను, లేదా పెట్టుకున్నాను వాడు అన్నాడా? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏవో కొనేసి వాడికి ఏవో చేసేసి మన్నాడు పేరు పెడుతున్నారే, అవన్నీ వాడు అడిగితే చేశారా? అలాగా నువ్వు తండ్రి కదా స్వామి, నిన్ను అడగాల మేము. అందుకని అడగక్కర్లేదు, అడగద్దు. ఎందుకు అడగాలమ్మా? నిన్ను అడిగే నీ ముక్కు డిజైన్ చేశాడా? నిన్ను అడిగే నీకు రంగు వేసాడా? నిన్ను అడిగే నీ హైట్ డిజైన్ చేశాడా? నిన్ను అడిగే పలానా ఇంట్లో పుట్టించాడా? ఎందుకు అడగాలి నాన్న? ఏం అడగద్దు. నీవే మాకు దిక్కు నిన్నే తలతుమో, కావు మా నేరమెంచక కరుణానిధి. ఆ పేషెన్స్ లేదు కదా సార్, కష్టం వద్దు అనుకోవటం అనేది నిజంగా చాలా పేషెన్స్. రైలు ఎక్కడం అంటే అర్థం ఏంటమ్మా? రైల్లో మనం ఎక్కడం, మన మీద రైలు ఎక్కడం కాదు. వీళ్ళు రైలు వాళ్ళ మీద ఎక్కాలనుకుంటే మనం ఏం చేయలేము. నువ్వు తొందరగా అంటే మీకు మంచి ఉదాహరణ ఇచ్చేసి నేను వెళ్తాను, వాళ్ళు గోల్ పెట్టేస్తాను. ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది, ఫైర్ బ్రాండ్ కి ఒక ర్యాపిడ్ ఫైర్. అమ్మా ఇది ఒక్కటి కంక్లూడ్ చేస్తాను. మా గురువు గారు చెప్పారు, ఒక అబ్బాయి కకూన్లో ఉన్న సీతాకోక చిలుక, ట్రైన్ టు కమ్ అవుట్, బ్యాఫ్లింగ్. వీడు అయ్యో అని అన్నెసరీ కంపేషన్ చూపించి కత్తిరి తెచ్చి కట్ చేశాడు. అది ఇలా ఎగిరింది. హే ఐ డిడ్ వెరీ గుడ్ జాబ్ అని అనుకున్నాడు. అలా ఒక్క ఎగిరి తప్పుని కింద పడిపోయింది. బికాజ్ కోర్స్ పూర్తి అవ్వలేదు కాబట్టి ఫోర్స్ రాదు, సోర్స్ లేదు, కింద పడి అలా కొట్టుకుంటుంది. వాళ్ళ నాన్న వచ్చాడు. వీడు డాడీ అది ఎగరడం లేదు డాడీ, నేను మంచి పని చేశాను కదా అన్నాడు. మరి నువ్వు కైండ్ అనుకుని చేసింది బ్లైండ్ పనిరా, దాని జీవితాంతం డిసేబుల్ చేసేసావురా నువ్వు. అది అందులో ఉండుంటే, ఏది మా గురువుగారు 25 ఏళ్ల క్రితం ఇంగ్లీష్లో చెప్తుంటే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. అది అందులో ఉండుంటే, కకూన్లో అందులో లిక్విడ్ ఉంటుంది, భగవంతుడు ఏర్పాటు చేశాడు, ప్రకృతి డిజైన్ చేసింది. అది ఇలా కొట్టుకుని ఆ లిక్విడ్ దాని రెక్కలకు పట్టుకుని దాని నర్వస్ సిస్టమ్ అంతా బలమయ్యి ఆ బలంతో అది తెంపుకుని బయటకు వచ్చి జీవిస్తుంది. నువ్వు ముందే కట్ చేసావు, సిజేరియన్ ఆపరేషన్ చేసావు, దాన్ని బస్ స్టాండ్ చేసావు.
కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ కైండ్ యువర్ బిహేవియర్ బ్లైండ్. Yeah. కాబట్టి ఎవరికి హామ్ చేస్తున్నావు? నీకే. ఇప్పుడు రాత్రి 2ంటికి నువ్వు కేఎఫ్సీలో ఆర్డర్ ఇచ్చి తినేసినా, జొమాటోలో టమాటో బాత్ తినేసినా అరిగించుకోవాల్సింది నువ్వే. రాత్రి పూట పండు తినడానికి ఆలోచిస్తాను నేను. ఎందుకంటే సన్న వెళ్ళిపోయాక ఇంకా బన్న తినకూడదు, ఇంకా ఫన్ చేయకూడదు. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, అందుకే నీ మీద ప్రేమ నీకే లేకపోతే ఎవడేం చేస్తాడు? ఏమంటే ఓపి. ఇప్పుడు మనం కొన్ని పళ్ళు తింటుంటాం, ఈ సీతాఫలాలు లాంటివి, అవి మొగ్గకుండానే మెత్తగా ఉంటాయి, ఓపెన్ చేస్తే రుచి పచ్చి ఉండదు. ఎందుకని? వాటిని అదేదో కార్బన్ ఏదో పెట్టి చేసేస్తున్నారు. అలా అసహజంగా పండింది తినడం వలన మన జీవితాలు కూడా అసహజంగా ఉంటాయి. పేషెన్సీ లేకపోతే ఏది పండదు, జీవితమైనా కాయైనా. నేర్చుకోవాలి. ప్లీజ్ సార్, మీరు ఒక ఫైర్ బ్రాండ్, మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. పట్టపట్ట. ఓన్లీ చూజ్ ఓన్లీ వన్. ఓకే, రామ ఆర్ కృష్ణ? రాముడు గాని కృష్ణుడు గాని? బోత్ ఆర్ సేమ్. చూజ్ ఓన్లీ వన్. అలా కాదమ్మా, నామాలే చెప్తున్నాను నేను, నామాలే చెప్తున్నాను, నామాలే అడుగుతున్నాను. రామనామా కృష్ణ? రోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. దిస్ ఈజ్ అవర్ బేస్. సరే, దే ఆర్ బోత్ సేమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఏకం సత్విప్ర, మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనమే అది కదమ్మా. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడారు? సరదాగేనమ్మా, సరదాగే. ఈ చూజు ఇది అంటే మీరు సరదాగా అడిగినా ఇందులో ఎంత ఎంత చరిత్రను మీరు బయటికి లాగారు తెలుసా మీరు? యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. చూజ్ ఓన్లీ అవర్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ 2 letters. ఆ దుర్మార్గం వల్ల కదమ్మా పాకిస్తాన్ పుట్టింది, ఆ క్రూర మనస్తత్వం వల్ల కదమ్మా బంగ్లాదేశ్ పుట్టింది. చూజు ఓన్లీ అండ వల్ల కదమ్మా ఇంత ప్రపంచం నాశనం అయిపోయి కోట్ల మంది చచ్చిపోయారు. జపం చేయడం, జ్ఞానాన్ని పంచడం. జపం చేయడం. తులసి, గోవు. ఏమిటో శుభలగ్నం సినిమాలో అన్నట్టు అనాలి నేను ఇప్పుడు. ఏమిటో. భగవంతుడి మీద భారం వేయడం, ఫైట్ చేయడం. 2 కలిపి చేయాల్సిన పనులు మీరు విరగొట్టి చెప్తున్నారు. భారం వేసి ఫైట్ చేస్తున్నాం, ఇప్పుడు చేసేదేంటి? బ్రహ్మచారి ఆశ్రమం, సన్యాసాశ్రమం. అందులోంచి ఇందులోకి వచ్చేయాలి. కృష్ణ యాజ్ వారియర్, కృష్ణ యాజ్ లవర్. కృష్ణ యాజ్ లవర్. మోక్షం పొందటం, కృష్ణ సేవకుడిగా ఉండటం. అసలు కృష్ణ సేవకుడిగా ఉంటే అవన్నీ వచ్చేస్తాయి. 1 ఉన్నాయి 2 ఉన్నాయి. భాగవతం, భగవద్గీత. భగవద్గీత చదివిన తర్వాత భాగవతంలోకి వెళ్ళడమే. ఓకే, గురుసేవ, కృష్ణ సేవ. గురుసేవ. సీతమ్మ, రాధమ్మ. బోత్ ఆర్ సేమ్. నీ ఫస్ట్ క్వశ్చన్ ఇది ఒకటే. దట్స్ ఆల్ సార్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ చాలా సార్. సంతోషం. చాలా సంతోషం మీ వాల్యుబుల్ టైం ని ఇచ్చినందుకు. ఎందుకంటే నేను మీకు టైం ఇవ్వడానికి కారణం చెప్పి నేను వెళ్తాను. లాస్ట్ టైము ఆది పురుషు సోది పురుషు మీ దాంట్లోనే వచ్చింది, చాలా లక్షల మంది చూశారు. మనం నిజం చెప్పకపోతే మన సమాజానికి ద్రోహం చేసింది. అందుకని మీరు అడిగారు, మీకు భయం లేదా, ఈ ధైర్యం ఏంటి, బోల్డ్నెస్ ఎలా పెంచుకోవాలి. నన్ను మీరు అడిగిన ప్రశ్న ఈవిడ ఇలా అడిగిందని ఎంతమందికో చెప్పాను నేను. బోల్డ్ చోట్ల చెప్పాను, చాలా చోట్ల చెప్పాను. ఆన్సర్ ఏం చెప్పాను అప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఆశలు లేనివాడు, ఆశయం ఉన్నవాడు నిజం చెప్తాడు. నాకు ఆశలు లేవు, ఆస్తులు లేవు, ఆశ్రమాలు కూడా లేవు, ఆశయం ఒక్కటే ఉంది. ఏమిటి ఆశయం? సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. దుర్మార్గులు చూసారా, లాస్ట్లో బ్రాహ్మణులు ఒక్కలే బాగుండాలంటున్నారు అనే లపుట్స్కి మరి ఆన్సర్ నేను కాదు, మన పుష్పగిరి పీఠాధిపతి వారితో కాశీలో ఆ లోపల గుడి లోపల కారిడార్లో జరిగిన కార్తీక మాస కార్యక్రమంలో, స్వామి మీరు ఎలా చెప్తే ఓన్లీ బ్రాహ్మణ అని అంటున్నారని అంటారు అని ఆయనతో ఆన్సర్ చెప్పించా. అది లైవ్లో వచ్చింది, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓకే, బ్రాహ్మణ హూ ఈజ్ ఎ డేర్ టు స్పీక్ ట్రూత్. ఇక్కడ మనం భగవంతుని ఏం వేడుతున్నామంటే, ఆ నిజం చెప్పేటువంటి వాళ్ళు
తిరిగేటువంటి పరిస్థితిని కల్పించు. బ్రాహ్మణ సంతు నిర్భయ. మీ క్వశ్చన్ అంతా నిర్భయ గురించే కదా. మీకు భయం లేదు, మీకు భయం లేదు. ఎవరో వచ్చి కొట్టేసాడంటే వాడి దగ్గర టాపిక్ లేదని కదా. బుర్ర వాడకుండా చెయ్యి వాడుతుందంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు బండ గుర్తు చెప్తానమ్మా. మరి చంపేస్తే కదమ్మా, మన చేతిలో ఉన్నాయి చావుపుట్టుకులు కదమ్మా. ఇప్పుడు కోట్ల మంది హిందువుల్ని చంపిన లత్కోర్ మతాలనే కదా నేను ఇంత ఫైట్ చేసేది. అన్ని మతాలు సమానం అనేవాడు యాదావా 10 lakhs ఇస్తాను నిరూపిస్తే. సారీ కూడా చెప్తాను. గుళ్ళో నంది ఊళ్ళో పంది ఎప్పటికీ సమానం కాదు. అమ్మ బొమ్మ ఎప్పటికీ సమానం కాదు. 5 వేళ్ళు ఎప్పటికీ సమానం కావు. ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు ఎప్పటికీ సమానం కాదు. మనము ఎవ్వరి మీద దాడి చేయలే, ఏ దేశాన్ని ఆక్రమించలే, ఏ చర్చిలు మసీదులు మనం పడగొట్టలే. మనకు అలా చెప్పలే, ఎందుకంటే అవి లేవు. అసలు మనమే ఉన్నప్పుడు అవి లేవు. ఈ దరిద్రాల మధ్యలో వచ్చినాయి, మన మీద దాడి చేసినాయి, కొన్ని కోట్ల మందిని చంపేశారు. ఇప్పటికీ అదే పని చేస్తున్నారు. నేను ఒక్క మాట చెప్తున్నాను, యాజ్ హిందూ నాకు పుస్తకాల కంటే మనుషులే ముఖ్యం. ఈ మాట ప్రతి ముస్లిము చెప్పగలిగినాడు, ప్రతి క్రైస్తవుడు చెప్పగలిగినాడు. ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియో కింద కామెంట్లో అలా చెప్పగలిగే ముస్లిముల్ని నేను గౌరవిస్తాను, అలా చెప్పగలిగే క్రైస్తవుల్ని నేను గౌరవిస్తాను. ముష్టి ఒక పుస్తకాన్ని మాత్రమే, అందులో ఉన్నదాన్ని మాత్రమే నేను నమ్ముతాను. కనబడే మనుషుల్ని కుమ్ముతాను, పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అమ్ముతాను అంటే తొక్కి నార తీసేస్తాం. ఎందుకంటే ఇది ఆ కాలం కాదు. జేబుల్లో పెట్టుకుని ఔరంగజేబు గాడి ఫాలోవర్స్ పొండి ఆల్రెడీ పాకిస్తాన్ ఇచ్చేసాం, వాళ్ళు అడుగు తింటున్నారు. వాళ్ళు టీలో పందా తక్కువ వేసుకోండి అని చెప్పుకునే అడుగు తినే స్థాయికి వెళ్ళిపోయారు. కానీ మన దరిద్రం ఏంటంటే అప్పుడు దొంగలు బయట దేశాల్లో ఉండేవారు, ఇప్పుడు దొంగలు మన దేశంలోనే ఉన్నారు. వాడు పప్పుగాడు, నా నేషనల్ పప్పుగాడు, వాడు అంటాడు మేము అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ వెనక్కి తెస్తాడంట. దేనికి? ఇప్పుడు మన జనవరి 1 బాగా జరిగింది. ఎక్కడ? లాల్ చౌక్లో ఆగస్టు 15 బాగా జరిగింది. రేపు జనవరి 26 బాగా జరుగుతుంది. ఒకప్పుడు జాతీయ జెండా ఎగరేయడానికి భయపడే స్థితి నుంచి ఇప్పుడు రాముడి అక్షంతలతో అక్కడ ఊరేగింపు జరుగుతుంది. అది కదా దేశానికి కావాల్సింది. కేవలం రోజుకి 5 సార్లు మావాడు అక్కడే గాడు అని రాడేయడమా? మీ నాన్న మంచోడేనా? మీ నాన్న మంచోడే, మా నాన్న మంచోడే. అబ్బే మా నాన్న అక్కడే మంచోడు, మీ నాన్న లత్కోరు. ఎందుకది? ఆ మతం మాకొద్దు, ఆ మతమే వద్దు. అందుకే నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఎడారి మతాలు ప్రపంచానికి ప్రమాదం, సెక్యులరిజం భారతదేశానికి ప్రమాదం. ఎవరైనా డిబేట్కి రావచ్చు, నీతి కలిగిన వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ.